విత్డ్రాల్ అయితే మనకి స్టేకింగ్ లో అయితే ఓకే అయినాయి కదా సార్ మనకి. కానీ ఇంకా ఫార్మింగ్ అయితే ఇంకా లేదు సార్. స్టేకింగ్ లో అయితే ఓకే ఉమ్. అయినాయి. ఇప్పుడు అది కూడా ఓన్లీ 100 పీస్ మెట ఓన్లీ విత్డ్రాల్ ఇచ్చారు సార్ పర్ డే. సరే సార్. అది మనకి సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్ ఆల్రెడీ. ఓకే. సార్ వస్తారు సార్, వెయిట్. సార్కి ఏమైనా కాల్ వచ్చిందేమో. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ రాజ్ సార్. ఇప్పుడు వరకు కట్ అయితే అయింది మీ అది వాయిస్. నెట్ ఎస్ సార్. కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చి నేను ఇదయ్యాను. ఎస్ సార్, ఎస్ అయితే సార్. అది మనకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ట్రయలింగ్ పీరియడ్ అనుకోవచ్చు, బట్ మనకి ఇప్పుడు ఓన్లీ టోకెన్ స్టేకింగ్ మాత్రం స్టార్ట్ అయింది కదా, అది మెల్లిగా వాళ్ళు కొంచెం తీసేయాలి. ఎస్ సార్, ఎస్ సార్. అదే సార్, అదే. ఎందుకంటే అందరూ కూడా పేషెన్సీతో ఉండాలి సార్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఫీజు కూడా ఎక్కువగానే ఉంటది ఇది స్టార్టింగ్ లో. అవును సార్, సో అది అవును మళ్ళీ సార్, అవును. అంటే నిదానంగా కట్ అవుతుంది, తగ్గుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనకి టోకెన్ ఫార్మింగ్ లో కూడా స్టార్ట్ చేస్తారు. టోకెన్ ఫార్మింగ్ లో కూడా మళ్ళీ మనకు స్టార్ట్ చేస్తారు. సో అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే విత్డ్రాల్ చేసుకోవాలి. సార్ నన్ను అడిగితే కనుక అత్యవసర పరిస్థితిలో ఉన్నా గానీ చేసుకోవద్దు సార్. దానికన్నా ఇంకా సార్, సార్ రాజ్ సార్. సార్ నా వాయిస్ క్లియర్ వస్తుందా? అంటే సార్ దగ్గర మరి సిగ్నల్ ఉందా ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు. సార్ వాయిస్ అయితే నాకు క్లియర్ వాయిస్ వస్తుంది. క్లియర్ సార్, వాయిస్ క్లియర్గా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు సార్ది సిగ్నల్ లేనట్టుంది, దాని వల్ల నా డిస్టర్బెన్స్ ఉంది. కరెక్ట్. ఇప్పటిదాకా ఇప్పుడు నా వాయిస్ వస్తుందా? సూపర్ సార్, సూపర్ గా వస్తుంది ఇప్పుడు. అయితే సార్ ఇంతకుముందు మీ మాట ఇంకోటి, వినబడ్డది కానీ నేను మాట్లాడుతున్నా నా వాయిస్ రాలేదు. అవునవును, అయితే విషయం రాలేదు, ఏంటంటే రాలేదు. మనకి ఇప్పుడు ఓన్లీ స్టేకింగ్ లో మాత్రం విత్డ్రావల్ వాళ్ళు నార్మల్ గా స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు మళ్ళీ త్వరలోనే టోకెన్ ఫార్మింగ్ లో కూడా విత్డ్రావల్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం టైం అనేది చెప్పలేదు. సార్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా సార్, ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్న పర్సన్స్ మీరు విత్డ్రాల్ పెట్టుకోండి అని అంటున్నారు కదా. నేనేమంటున్నాను సార్, ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఏదైనా సరే ఇప్పుడు ఆ ఫీజుని బట్టి మనం కాల్కులేషన్ వేసుకుంటే కానీ బయట మనం సో అదే అదే ఫీజు డబ్బులతోనే స్వాప్ చేసుకొని తీసుకోవచ్చు సార్ డైరెక్ట్. ఎందుకంటే అది కూడా బయటికి పాయింట్. తీయకపోవడం ఇప్పుడు మంచి బెటర్. ఇప్పుడు బయటికి తీయకపోవడం బెటర్ సార్. ఎందుకంటే $100 అదే 100 పీస్ మట బయటికి తీసుకున్నాం, 0.6 పడుతుంది. అంటే 50 రూపీస్ దాకా మనకు పడుతుంది, ఫీజు పడుతుంది. అప్పుడు మీకు బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్, అది ఓన్లీ 40 పీస్ మెట అనేది మీకు వర్త్ బయటకు వస్తుంది. అంటే 95% అక్కడ కట్ అయ్యి 95 వస్తుంది బయటికి. అందులో మీకు మిగిలేదు 40 ఉంటది. కాబట్టి దాన్ని బట్టి తీయకుండా ఉండి మీరు ఒకవేళ ఛార్జ్ అయ్యి తగ్గిన తర్వాత తీసుకోవడం బెటర్ సార్. ఇప్పుడు ఎవరు ట్రై చేయొద్దు. ట్రై చేస్తే కనుక మీకు లాస్ కాబట్టి ఇప్పుడు ఎవరు ట్రై చేయొద్దు. అది కూడా పాయింట్. బట్ అది తీసుకోవాలనుకుంటేనేమో తీసుకోండి, లేకపోతేనేమో అది బెటర్ అనేది మన ఆలోచన. ఇప్పుడు కానీ విత్డ్రావల్ ఆగిన తర్వాత స్టార్ట్ అయినప్పుడు మనందరికి తెలిసిన విషయం అది. సో మేము ప్రతి చిన్న చిన్న విషయం చెప్పాలంటే కుదరదు కనుక అది. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా అలా వచ్చినప్పుడు వెంటనే చేయకుండా కొద్దిగా ఆగాలి. ఆగితే అప్పుడు మనకి సో తర్వాత మనకు అర్థమవుతుంది ఇది. ఓకేనా? ఎస్ సార్, మీరు ఆల్రెడీ చెప్పారు సార్ ఇది టెస్టింగ్ మోడ్ అని చెప్పేసి, కొద్దిగా ట్రయల్ చేస్తున్నారని చెప్పేసి.
కానీ కొంతమంది ఏంటంటే ఉంటది. ట్రై ఇది ఆల్రెడీ ఆప్షన్ అనేది రిలీజ్ అయిందని చెప్పి వీళ్ళు బయటకు పెట్టడం జరిగింది. ఏమైందంటే సార్ 95 పీవీసీ మెట్ అనేది బయటకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్కడ 0.55 అనేది ఛార్జ్ అనేది కట్టండి. వాళ్ళు ఏమని కొద్దిగా నెగిటివ్ గా కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని గురించి కొద్దిగా ఎవరైనా యా- సరే వెయిట్ చేయండి సార్ అని చెప్పి చెప్తాను. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రైస్ అనేది ఎవరికైనా దీన్ని బట్టి చూస్తే అది ఎక్కువే, చాలా ఎక్కువే. ఎక్కువే అన్నప్పుడు మనం కొంచెం మరి ఈ టైంలో కొంచెం ఆగితే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి సార్. ఒకవేళ స్టేకింగ్ ఎలా చేయాలి ఏంటన్నది, ఇలా డియాప్స్ వస్తున్నాయని చెప్పేసి ఎవరైనా డౌట్స్ ఉన్నా కానీ, టోకెన్ ఫార్మింగ్ ఎలా చేయాలి, లేకపోతే ఎర్లీ బర్డ్కి ఎలా ఎలిజిబుల్ అవ్వాలని, అంటే న్యూ పర్సన్స్ ఉంటారు కదా సార్, రీసెంట్ గా అయిన వాళ్ళైనా సరే, కొద్దిగా ఇప్పటి వరకు కొద్దిగా ఓపెన్ చేయని పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ ఎలా చేయాలి ఏంటని తెలుసుకోవాలనుకుంటే కనుక రండి సార్. వెల్కమ్ సార్, ఆల్వేజ్ వెల్కమ్. ఎందుకంటే ఇప్పుడు మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవడానికి మంచి అవకాశం. కొద్దిగా సేపు ఉంటే కనుక మన రాస్తారు ఏదో ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు టైం ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే సార్ మళ్ళీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మీరు ఏమైనా డౌట్స్ అడిగితే కనుక టైం ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు ఎవరైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. చాలా హ్యాపీ సార్, ఎందుకంటే చాలా గ్రేట్. చాలా మంది కూడా ఎవరు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవట్లేదు. ఇంతకుముందు డౌట్ గురించి మన అడగకపోయినా చాలా మంది డౌట్ అడిగి తెలుసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి డౌట్స్ లేవని చెప్పేసి అర్థం అవుతుంది. చాలా మంది క్లియర్ గా ఉన్నారు. సార్ ఇంకా రావాలి సార్, వెల్కమ్. ఓకే, మరి ఇంకా ఎవరికి ఏం డౌట్స్ ఏం లేవు కాబట్టి ఇంకా నేను రాజ్ సార్ని ఇన్వైట్ చేస్తాను సార్. ఎందుకంటే రాజ్ సార్ ఒకవేళ స్టార్ట్ చేశారంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఏదో ఒకటి చెప్తా ఉంటారు కాబట్టి, మరి తర్వాత మీరు తర్వాత అప్పుడు హ్యాండిల్ చేసిన ఛాన్స్ ఉండదని చెప్పి ముందుగా మీకు ఛాన్స్ ఇచ్చాం సార్. మరి ఎవరు యూటిలైజ్ అనేది చేసుకోలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రాజ్ సార్కి మరి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. సార్ వెల్కమ్ సార్, రాజ్ సార్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ రాజ్ సార్. ఓకే సార్, సార్కి ఈరోజు కొద్దిగా సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే సార్, చంద్రశేఖర్ సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. కొంచెం డిస్టర్బెన్స్ అది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన కేవీకే యాదవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కేవీకే యాదవ్ సార్, గుడ్ మార్నింగ్. సార్తో కూడా మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఓకే సార్, ఒకవేళ బిజీగా ఉన్నట్టు, లేకపోతే కనుక సార్ ఫ్రీగా ఉంటే కనుక వెంటనే మనకు రెస్పాన్స్ అవుతారు. కేవీకే యాదవ్ సార్ మా వాళ్ళకి. ఓకే, ఈ సంజీవ్ అప్ప సార్, గుడ్ మార్నింగ్ సార్. సంజీవ్ అప్ప సార్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఏంటి? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. ఎలా నడుస్తుంది మీ టీం వర్క్, మీ వర్క్ ఎలా నడుస్తుంది? బాగా జరుగుతుంది సార్. ఎర్లీ బర్డ్ నిన్ను కూడా చేసినాను. వా సూపర్ సార్, సూపర్. మీ వర్క్ అయితే ఆల్రెడీ చూసాం సార్, మేము రియల్ గా చూసాం కాబట్టి సూపర్, నిజంగా గ్రేట్ వర్క్ సార్ మీరు.
మొత్తానికి ఉండాలి సార్. టీం వర్క్ మీరు టీం వర్క్ కూడా చేస్తారు సార్ మీరు, అదైతే సేఫ్ సూపర్. బ్రహ్మాండం జరుగుతాం సార్. అదే అదే సార్, అదే అదే. థ్యాంక్ యూ సార్. టీం మెంబర్స్ ని కూడా ఇన్వైట్ చేస్తా ఉండండి. ఓకే సార్. మనకి చేస్తున్నాం సార్, చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, మనకి మెటావర్స్ గురించి కొద్దిగా టెక్నికల్ గా మనకి సార్ ఒకటి మనకి ఒక రోజు స్టేషన్ తీసుకుంటున్నారు. అవునవును రాజ్ సార్. సార్ తో పర్మిషన్ తీసుకున్నాక ఏంటంటే సార్, ఆ రోజు ఏ రోజు అన్నది మెన్షన్ చేసిన తర్వాత మరి వేణు అనిరుద్ధి సార్ కూడా పర్మిషన్ తీసుకున్నాక మరి గ్రూప్ లో ఓకే. మరి మీరు ఏం చేస్తారంటే సార్, డేట్ అనేది మెన్షన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది కొత్త, మెటావర్స్ గురించి సార్ అన్ని కొత్తగా అప్డేట్లు చెప్తానన్నారు కాబట్టి ఆ రోజు అనేది కంపల్సరీ మిస్ కాకుండా చూసుకోండి. ఓకేనా సార్? ఓకే సార్. మనం అందుకు చెప్తాం ఉన్న సార్. లీడర్స్ అందరూ కూడా సార్ సార్ అందుకు మనం ఉన్న అందరికి లీడర్స్ తీసుకురావడం అందరూ కూడా చెప్తాం సార్. ఏంటంటే సార్, ఎస్ సార్ మనం ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏ రోజైతే సార్ మరి ఓకే చేస్తారో, మన రాజ్ సార్ ఒక రోజు అనేది మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు సో ఒక 3 days 4 days ముందే మనకి ఆల్రెడీ చెప్తారు కాబట్టి ఆ చెప్పినప్పుడు మన టీం మెంబర్స్ అందరికి కూడా ముందుగా క్వశ్చన్ ఇస్తూ ఉండండి. పలానా రోజు పలానా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆ రోజు కంపల్సరీ రండి అని చెప్పేసి ఆ రోజు కంపల్సరీ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సబ్జెక్ట్ వేరు సార్, మెటావర్స్ సబ్జెక్ట్ అనేది వేరు, కొత్తది, మనందరం కూడా అవునవును కొత్త, సార్. మనందరం కూడా తెలుసుకోవాలి. దాని గురించి కంపల్సరీ కొద్దిగా బూస్టింగ్ ఇస్తూ ఉండండి. ముందుగానే వాళ్ళకి చెప్తా ఉండండి సార్. అంటే డేట్ ఇంకా ఓకే మెన్షన్ కాలేదు, డేట్ మెన్షన్ అయిన తర్వాత చెప్తాను, మీరు అందరూ కూడా రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్పండి. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన గురించే సార్, మన గురించే టెక్నికల్ గా ఏదైనా సరే మనకి చాలా ఇప్పుడు మన మాలస్ రమేష్ సార్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ మన వేణు అనిరుద్ధి సార్ కానీ, మన రాజ్ సార్ అయితే ఫస్ట్ ర్యాంక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఇంకా మనకి హెల్ప్ చేస్తున్నారు కదా సార్. దీని గురించి మనందరి గురించి కూడా చాలా కష్టపడుతున్నారు వీళ్ళందరూ. అందుకని చెప్పేసి మనం కూడా కొద్దిగా టైం తీసుకోండి సార్. టైం అనేది మనం మనం ఏం చేయట్లేదు కదా, టైం అనేది మనం స్పెండ్ చేస్తున్నాం అంతే. అంటే నాలెడ్జ్ అనేది తెలుసుకోవడానికి మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మీ టీం మెంబర్స్ కి అర్థమయ్యేలాగా కొద్దిగా చెప్పండి. ఓకే థ్యాంక్స్ సార్. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా వాళ్ళ టీం మెంబర్స్ ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్ సంజీవ్ సార్. మీ వర్క్ అయితే అలాగే మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీ టైం అనేది గ్రోతింగ్ అలాగే ఉంటుంది. మీ టీం కి మీరు సపోర్ట్ గా ఉండాలి సార్. ఓకే సార్? ఉండాల్సింది సార్. తప్పదు సార్. చేయాలి సార్. చేస్తాం సార్. కంపల్సరీ సార్, కంపల్సరీ. మీకు టైం ఉన్నా లేకపోయినా మీ టీంని ఎప్పటికీ వదలకండి. టీం కి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానే ఉండండి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా ఓకే ఏది సార్. వచ్చినా కానీ మీకు ఒకవేళ తెలియకపోయినా కానీ మీరు తెలుసుకొని వాళ్ళకి చెప్పేలాగా ఉండండి. ఓకేనా? మీరు ఎందుకంటే సార్. మీకు వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగినా చేసినా కానీ మీరు మీటింగ్స్ లోకి వస్తారు, మార్నింగ్ వస్తారు, ఇప్పుడు వస్తారు కాబట్టి అక్కడ కావాలంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. మీరు క్లియర్ చేసుకుని వాళ్ళకి క్లియర్ చేయొచ్చు. అవును సార్. సార్ ఎందుకంటే టీమ్ లో క్వశ్చన్స్ వస్తానే సార్ మీకు కూడా తెలుస్తుంది కదా, కొత్త డిఫరెన్స్, డిఫరెంట్ ఇంకా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా అందులో ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేటప్పుడు ఇంకా మీకు బూస్టింగ్ ఉంటుంది సార్. ఇంకా ఎలా చెయ్యాలి ఏంటనేది మీకు ఒక కొత్త ఆలోచన అనేది వస్తుంది. సరే థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మన సార్ థ్యాంక్ యూ సార్. మన లీడర్స్ అందరూ కూడా కొద్దిగా చూడండి సార్. ఆల్రెడీ ఇప్పుడు సార్కి అయితే ఇంకా చెప్పలేదు, మరి ఇప్పుడు రాజ్ సార్కి చెప్పాలి. రాజ్ సార్తో మాట్లాడిన తర్వాత ఒక డేటా మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు సారే అనౌన్స్మెంట్ చేస్తారు సార్. మన గ్రూప్ లో ఏ రోజు అన్నది సారే అనౌన్స్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు మనం లింక్ షేర్ చేసి స్పెషల్ క్లాస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే కానీ సరిపోతుంది. సబ్జెక్ట్ అనేది స్పెషల్ మనకి డిఫరెంట్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఉండబోతుంది అందుగా. థ్యాంక్ యూ సార్. సంజీవ్ సార్, మీరు టైం తీసుకొని షేర్ చేసుకున్నారు మీదంతా. థ్యాంక్ యూ సార్. మన జమ్ముకుంట కరుణాకర్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. కరుణాకర్ సార్ గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి. సార్ వెంకటేష్ సార్, మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికి.
బాగున్నారా సార్? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. బాగున్నాను మీకు సార్, ఎలా ఉంది సార్? బాగున్నాను. హెల్త్ కొద్దిగా ఇష్యూ ఉందన్నారు, ఇప్పుడు క్లియర్ అయిందా? బాగుందా? ఓకే సార్. సెట్ ఓకే, సెట్ గుడ్ సార్, గుడ్. సెట్ అయింది సార్. ఓకే, కుశలమే ఓకే, సార్. సూపర్ సార్, సూపర్. వర్క్ అదేమన్నా ఎలా ఉంది సార్? వర్క్ ఎలా 30 నడుస్తుంది? 30,000 తో అవుతుందన్నారు ఆహా, సార్ సార్ అది వర్క్. అదే అది సార్, అంటే ఏమైందంటే కొన్ని సార్, కొన్ని అది బిజినెస్ లని ఆహా, కర్ణాకర్ సార్, అది 30,000 అనేది ఆ సార్. రోజు స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ సిస్టమ్ ఎర్రర్ అయ్యి ఉండొచ్చు సార్. అని ఏంటంటే దాని తర్వాత మన అందరం కూడా ట్రై చేసాం, కానీ ఎవరికి అవ్వలేదు. 24,000 25,000 తర్వాత ఎవరికి 1,000 అదేనా కూడా సార్? అవ్వలే. అది అదే సార్, మైబీ ఆ సార్ ఒక్కళ్ళకే ఆ రోజు ఓకే, మరి ఓకే. చేసినప్పుడు ఏమైనా సిస్టమ్ ఎర్రర్ మూలాన తీసుకుండొచ్చు. అంతేగాని మళ్ళీ తర్వాత అయితే ఎవరికి అవ్వలేదు సార్. ఆ సార్ తప్పించి ఇంకెవరికి అవ్వలేదు. ఒకవేళ అంతేనా సార్? ఎవరైనా అయినా కానీ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ఎందుకంటే చాలా మంది చేసాం సార్. నేను అంటే యాక్చువల్లీ నేను ఈ కూడా ఆ మధ్యలో రోజు అప్డేట్ నైట్ అవుతుంది కదా చేసాను అదే. ఏమన్నా? అదే అదే, కొద్దిగా ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ, అలాగే ఏమన్నా తీసుకుని ఉండొచ్చు. ఎస్ సార్, మీది వర్క్ మీ సరే, అన్ని ఓకే సార్. చూసుకుంటున్నారు సార్? పెండింగ్ వర్క్ ఏమైనా ఉన్నాయి, క్లియర్ చేసుకుంటున్నారా? ఆ పెండింగ్ ఉంది సార్, ఒక వ్యాలెట్ చేసి చేయాలి. మళ్ళీ అన్ని ఓకే. జమ అయినాయి. ఒక వ్యాలెట్ చేసి చేస్తాను సార్. ఓకే, చేస్తారా? అంతా ఇప్పుడు లైవ్ లో బాగుంది చేస్తారా సార్. లేకపోతే మళ్ళీ మీరు చాలా పర్సనల్ గా చేస్తారా? ట్రాన్స్పరెంట్ ఉంది, క్లారిటీగా ఉంది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ పర్సనల్ సార్. గా చేస్తాను ఎస్ సార్, సార్. క్లారిటీ. ఓకే సార్, ఓకే సార్. మీ క్లారిటీగా ఉంటేనే కదా సార్, మీరు ఎవరైనా మీ టీమ్ లో కూడా మీరు క్లారిటీ ఇవ్వడానికి. ఎందుకంటే మీరు వచ్చి చాలా తక్కువ టైం అయినా కానీ చాలా క్లియర్ గా అవును. తెలుసుకున్నారు సార్ మీరు. ఏదైనా సరే దీని గురించి డెప్త్, దీంట్లో ఉన్న డెప్త్ అనేది మీరు అర్థం చేసుకున్నారు. అది గ్రేట్ సార్, నిజంగా గ్రేట్. అదే అంటే ఏదైనా కూడా ఒకటి మనం ఏదైనా బిజినెస్ చేయాలని అంటే ఫస్ట్ అవతల పర్సన్ అనేది, ఆ పర్సన్ అనేది ఇష్టంతోనే రావాలి. ఏదో మనం చెప్తున్నాం అంటే ఒక ఓకే. అప్లైన్ అనే వ్యక్తి ఆ కష్టంతో ఏంటంటే చెప్తే ఇతర వ్యక్తి ఏదో బలవంతంగా వచ్చినట్టు ఉండొద్దు. ఏంటంటే ఒక ఒక మనం ఏంటంటే సార్ ఏదైనా కూడా ఆ ఒక విధానం మనం చెప్తాం. డెడ్ అయిన వరకు అయితే మనం తీసుకెళ్లలేం కదా సార్. సో ఏంటంటే నాకు అవును కూడా సార్. చెప్పారు. నేను ఏంటంటే సార్ మార్కెట్లోకి వెళ్ళి ఒక ఒక వ్యక్తిని తీసుకురావాలంటే చాలా కష్టమవుతుంది. యాక్చువల్ ఏంటంటే ఒక బిజినెస్ మైండ్ సెట్ అనేది ఉంటే ఆటోమేటిక్ మనం వేరే చెప్పాల్సిన పని అనేది అవసరం లేదు సార్. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏంటంటే వేరే బిజినెస్ అనేది నేను నష్టపోయాను. చాలా నష్టం అనేది జరిగింది. ఇది కూడా ఫస్ట్ మాకు ఆయన ఏంది శీలం ప్రకాష్ చెప్తే నమ్మలేదు. ఫస్ట్ కొద్దితో చేసుకుంటే సో 100% ఆయన చెప్పిన దానికంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఇది మనం లేట్ చేయడం అయ్యింది. ఆ మనమే మిస్టేక్ ఉంటాం, మనమే వెనుకబడిపోతామని. తర్వాత ఏంటి దాదాపు నేను ఫస్ట్ ఏంటి 4 3 వ్యాలెట్ చేశాను. తర్వాత వచ్చేసి ఎస్ సార్. దాదాపుగా 12 వ్యాలెట్లు చేశాను నేను. దాదాపుగా నేను వావ్, సూపర్ ఏంటంటే సార్, సార్ సూపర్. ఇప్పుడు మనం ఏదైనా కూడా సార్ ఇప్పుడు ఇట్లా ఎత్తు పెట్టగానే సెట్ అవ్వదు సార్. ఎత్తు పెట్టగానే సెట్ అవ్వదు. సో మనము ప్రతిఫలం అనేది మనకు రావాలంటే కొంచెం వెయిట్ చేయాలి సార్. తొందరగా వస్తే ఏంటంటే ఏది కానీ ముంచే కంపెనీలు తొందరగా వస్తుంది. తొందరగా అమౌంట్ అనేది తొందరగా వస్తాయి. కొద్దిగా లేట్ అవుతుందంటే మనకి ఇంకేదో అవుతుందని మనం ఓపిక అనేది పట్టాలి సార్. సో ఓపిక అనేది నేను అని మీరు చెప్పారు 3 ఏళ్ళు అని, నేను ఇంకా 2 years ఎక్కువ పెట్టుకున్నాను. సో 5 years నా పెట్టుకున్నారు మీ గోల్స్ కూడా టార్గెట్. మీ నేను టార్గెట్ ఏంటంటే కరెక్ట్గా పెట్టుకున్నారు. కొన్ని ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మోసగాళ్ళు ఎవరు ఎక్కడ అంటే మా ఇంట్లో మా వాళ్ళ దగ్గర కూడా నేను మోసపోవడం జరిగింది. సో ఏంటంటే మా మా ఇంట్లో మోసగాళ్ళని నేను ఎట్లా అనుకుంటా సార్. సో వాళ్ళు కూడా ఏంటంటే నన్ను చేశారు. సో అక్కడ నేను తప్పు చేయడం జరిగింది. ఎట్లా తప్పు అంటే నమ్మితే నేను చాలా మోసపోయాను. ఏంటంటే ఇంట్లో వాళ్ళే చేసిండ్రు. సో దానికి మనము అది చేయలేదు. ఏదైనా కూడా ఒకటి చెప్తున్నామంటే దాని గురించి మనం తెలుసుకోవాలి సార్.
నేను ఇంట్లో వాళ్ళ గురించి మా ఇంట్లో వాళ్ళు మోసం చేశారని చెప్పాను కదా, వాళ్ళ గురించి క్లియర్ గా ఎస్ సార్. నేను ఏంటంటే మా వాళ్ళే కదా అని గుడ్డిగా నమ్మాను. కానీ నాకు చేసేది చేశారు కదా సార్, చేస్తే ఉన్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది కదా. సో ఏంటంటే అవును నేను సార్. అవును. ఈ బిజినెస్ లోకి వచ్చాను, ప్రకాష్ సార్ చెప్పింది నేను నమ్మలేదు. నేను అబ్జర్వేషన్ అని చెప్పిన దానికి 100% ఉంది. ఇప్పుడు మనము 1000 పీవీసీ మెంటాలు చేసుకుంటే 2000 పీవీసీ మెంటాలు వస్తాయని చెప్పారు. అని 100% ఆయన చెప్పింది కరెక్టే. సో అదే సిస్టమ్ ప్రకారమే, సిస్టమ్ ఏది ఇస్తుందో ఆయన ఆయన అదే చెప్పిండు. సిస్టమ్ ఇయ్యంది అయితే ఆయన చెప్పడు కదా. సిస్టమ్ ఇచ్చేదే మనం ఏదైనా చెప్తున్నాం. నేను కూడా ఏంటంటే సార్, నేను వేరే బిజినెస్ లా ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పాను కదా సార్ వెంకటేష్ సార్. అది ఎస్ ఏమైందంటే సార్. ఎస్ సార్. నేను చెప్పిన సార్ ఏదైనా కూడా నేను హోప్ గా వెళ్తాను సార్. నాదేందంటే నీదైనా బిజినెస్ చేస్తే అంటే సార్, నీదేదైనా బిజినెస్ పట్టుకుంటే మనస్ఫూర్తిగా నేను దాని గురించి చేస్తాను, హార్ట్ఫుల్ గా చేస్తాను. సో నేను ఒక్కసారి డిస్టర్బ్ నా ఎంబడి టీం వచ్చిన దానికి కూడా నా టీముకు కూడా నేను హెల్ప్ చేస్తాను. సో నేను వేరే దానిలో 4 లక్షలు పెట్టాను. 4 లక్షలు అనవసరంగా నా డబ్బులన్నీ పోయినాయి. సో నా టీం అడిగే వాళ్ళకి నేనైతే ఇక్కడ కరుణాకర్ అంటే మీకు నమ్మకమే కదా అంటే, నిన్ను చూసి వచ్చినాం కరుణాకర్, ఆ బిజినెస్ మాకేం అవసరం, నువ్వు ఏంటంటే నీ యొక్క గుడ్ నేమ్ చూసి మేము వచ్చినాం అంతే తప్ప అంటే, నేనున్నా అన్న మీకు, నేను ఎక్కడికి పోను, నా పంచ ప్రాణాలు అడ్డు పెట్టైనా మీకు ఎంత పెట్టినలో నేను దానికి 2 న్యాయం చేస్తా అని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. సో ఏంటంటే మాకు బిజినెస్ లో అవసరం లేదు, ఏంటంటే నమ్మకమైన వ్యక్తి అంటే సార్, ఎప్పుడు కూడా ఏంటంటే సార్, ఒక వ్యక్తిని చూస్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క మనము నిజాయితీ అనేది ఆ వ్యక్తిని మనం అబ్జర్వేషన్ చేస్తేనే తెలుస్తుంది సార్. సో ఏంటంటే నా యొక్క టీము నా ఎంబడి ఎప్పటి నుంచో నడుస్తుంది. నా యొక్క నిజాయితీ అనేది వాళ్ళకు తెలుసు సార్. ఎవరో వచ్చి చెప్తే వాళ్ళు నమ్మరు. నా యొక్క నిజాయితీ అనేది వాళ్ళకు తెలుసు. నా నా సర్టిఫికెట్ నాది ఏంటంటే, నేను ఒకటి చేసే రకం కాదు సార్. సిస్టమ్ ఏది ఉందో నేను అదే చెప్తాను. ఇప్పుడు మనకు 1000 పీవీసీ మెటల్ అంటే 2000 పీవీసీ మెటల్ వస్తాయని చెప్పి నేను అదే చెప్తాను. సో మీరు ఏంటంటే నేను కూడా సార్, ఇప్పుడు ఇలా పీవీసీ మెటల్కి ఇన్వాల్వ్ చేస్తే ఫస్ట్ మీటింగ్ రమ్మని చెప్తున్నాను. మీరు ఫస్ట్ జాయిన్ అవ్వకండి, మీటింగ్కి వచ్చి ఫస్ట్ నేర్చుకోండి, మీటింగ్కి వచ్చి అడగండి. మీరు ఇంకా కొత్త అడిగితే మీకు డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ చేస్తే ఎవరికి లాభం ఉంది, ఏంది దీనివల్ల నష్టమేంది, లాభమేంది, అన్ని విషయాలు తెలుస్తుంది. ఏది లేదు మనం ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ కాదు. నాకెవడో చెప్పింది సార్, చెప్తే నేను అదే అవతల వాడు చెప్తాడు సార్. ప్రతి దానిలో మనం చేయబెడితే ఏమవుతుంది, లాస్ట్కి మనం చేయగలుగుతుంది. సో నా వే అది కాదు. నేను ఏదన్నా అంటే దాన్ని డెప్త్ గా చూడాలి. ఫస్ట్ నేను డెప్త్ గా చూడడం అంటే మరి ఫస్ట్ తక్కువతోనే చేశాను కదా సార్, దాని డెప్త్ చూశాను కదా, డెప్త్ కరెక్టే ఉంది. సో ఇందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం తప్పేం లేదు. సో దాన్ని బట్టి నేను అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. సిస్టమ్ కూడా డైలీ అప్డేట్ జరుగుతుంది. ఈ అప్డేట్ జరుగుతున్నప్పుడు మనం అనేది కొంచెం ఓపిక పడితే బాగుంటది. ఆ ఓపికనే నేను 5 years పడదామని అనుకుంటున్నాను. నా వాళ్ళైతే ఎవరు నన్ను నష్టం చేసిందో వాళ్ళందరికీ ఒకటే ఛాలెంజ్ చేశాను. 5 years లా నన్ను పొడగొట్టుకున్నారు కదా, 5 years లా నా వాల్యూ ఏందో మీకు తెలుస్తుంది. అప్పుడు నా దగ్గరికి రావాలన్నా కూడా మీరు రాలేరు. సో ఏంటంటే లోపల మీరే బాధపడతారు. ఇలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నా, ఇలాంటి వ్యక్తిని మనం నష్టపరిచినమా అని చెప్పి లోపల బాధపడే రోజులు వస్తాయి. సో ఎప్పుడు కాలం అనేది ఎప్పుడు ఒకటే తీరుండదు. మొన్న 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చింది, ఇంకా కొద్ది రోజులు అయితే 2026 వస్తుంది. సో ఏంటంటే మీరు నష్టం చేసినంతనా నేను నష్టపోలేదు. మీ యొక్క చెడు బుద్ధి అనేది నేను తెలుసుకున్నాను. సో ఇన్ని రోజులు నమ్మింది మిమ్మల్ని అని నేను తెలుసుకున్నాను. ఈ నమ్మకం ఏంటో నాకు 100% మీరేంటో మీ యొక్క వాల్యూ ఏందో నాకు తెలిసిపోయింది. సో మీలాంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత బెటర్ సార్. నేను ఎవరికైనా కూడా బిజినెస్ చెప్తే హార్ట్ఫుల్ గా చెప్తాను సార్. మనం హార్ట్ఫుల్ గా చెప్తేనే అవతల వ్యక్తి అనేది రావాలి సార్. ఏదో మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పి ధనాదానిగా జాయిన్ చేపిస్తే అవతల వ్యక్తి నష్టపోతే వాళ్ళ పిల్లల ఉసురు, వాళ్ళ ఉసురు మొత్తం మన ఫ్యామిలీకి తాగుతుంది సార్.
సో ఆ వే వద్దు సార్. మనకి ఏదైనా బిజినెస్ మన ఒక పర్సన్ చెప్తుందంటే ఆ పర్సన్ కు ఆ యొక్క బిజినెస్ గురించి డెప్త్ గా తెలియాలి సార్. తెలియకపోతే దాని గురించి ఆ బిజినెస్ అనేది అవతల వ్యక్తులకు చెప్పొద్దు సార్. నా వే ఇది. ఏంటంటే నేను ఎవరికి చెప్పినా కూడా ఇదే చెప్తా. మీరు కూడా మీకు వచ్చే పర్సన్ మీ యొక్క నెట్వర్క్ నాకు తెలియదు, నా యొక్క నెట్వర్క్ మీకు తెలియదు. సో ఏంటంటే నేను నెట్వర్క్ తెలియదని చెప్పి మీ యొక్క నెట్వర్క్ కూడా నేను తీసుకుంటే నిన్ను మోసం చేసినట్టు అవుతుంది. ఏంటంటే నీ యొక్క నెట్వర్క్ నీకు డౌన్ ఉన్న నెట్వర్క్ నిన్ను చూసేస్తారంటే అప్పుడు నేను ఏంటంటే నీకు మొత్తం బిజినెస్ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అప్పుడు నువ్వు చెప్పే పర్సన్స్ కూడా నువ్వు 100% న్యాయం చేయగలుగుతావు. నేనే న్యాయం చేస్తలే, నువ్వు ఆ అవతల వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు? సో ఏంటంటే ఒకటే వే సార్. మనం ఏదంటే మనం దీన్ని డెప్త్ గా తెలుసుకోవాలి. డెప్త్ గా తెలుసుకున్నప్పుడే, డెప్త్ గా తెలుసుకోవాలంటే రెగ్యులర్ గా మీటింగ్ వస్తే మన యొక్క డౌట్లు ఏంటంటే ఇంకా వస్తలే అనకంటే ఇంకా ఏంటి దీని గురించి, ఇంకా ఏంటి. నేను ఇంట్లో 4 రకాల అమౌంట్ మనము చేసుకోవచ్చు 4 విధాలుగా. నేను 4 విధాలుగా చేసుకున్నాను సార్. 4 విధాలుగా చేసుకున్నాను. 15 వ్యాలెట్లు చేసుకున్నాను. 15 వ్యాలెట్లు అనేది నాకు 2 పిల్లలు. ఇప్పుడు నాకు ఆస్తిపరంగా నాకు ఇంత ముందు 7 ఎకరాల ల్యాండ్ ఉండేది సార్. ఇప్పుడు నాకు వచ్చేసి ఎకరమే ల్యాండ్ ఉంది. ఇప్పుడు నా వాళ్ళు చేస్తుట్లా నేను 6 ఎకరాల ల్యాండ్ పోడగొట్టుకున్నాను. నాది ఒకటే గోల్ సార్. నేను పోడగొట్టుకున్న 6 ఎకరాలు నేను సంపాదించుకోవాలి. సో దానికి నేను ఏంటంటే 5 years టైం పెట్టుకున్నాను. ఈ 5 years లోపల నా యొక్క వ్యాలెట్లు అనేది పగడ్బందీగా మంచిగా చేసుకున్నా. సో దానికి ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫరు, టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ఎంత ఉందో అంత చేసుకున్నాను. 15 వ్యాలెట్లు చేసుకున్నాను. మళ్ళీ వ్యాలెట్లో జమ అయినాయి. మళ్ళీ ఇంకో వ్యాలెట్ చేస్తాను. ఆ వ్యాలెట్ కూడా నింపుతాను, మళ్ళీ వస్తాయి. ఇట్లా అనేది నా ప్లానింగ్ అనేది నేను ఇట్లా వెళ్తున్నాను సార్. నాకు ఒకటి సార్, ఒక బిజినెస్ గురించి సార్, మన పీవీసీ మీటర్ గురించి కూడా బయట మార్కెట్ లో అది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదు అంటే ఇక్కడ ఏముంది సార్, 2 విషయాలు చెప్తాను. మనం తప్పుకోవాలంటే నిమిషం పట్టదు సార్. మనం దాన్ని డెప్త్ తెలుసుకొని దాని గురించి ఫ్యూచర్ గురించి పోవాలంటే ఎంతమంది చెప్పినా కూడా దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అవతల వ్యక్తి చెప్తుందంటే అవతల వ్యక్తికి తెలియదు అన్నట్టే. నాకు కూడా ఈ పీవీసీ మెటా గురించి కూడా చాలా మంది బ్యాడ్ గా చెప్పింది. సో నేను అన్న నీకు బ్యాడ్ గా నువ్వు చెప్తున్నావు కదా, ఓకే మంచిదన్నా, థ్యాంక్ యూ అన్న, మంచిదన్నా. అయినా బ్యాడ్ దానిలోనే నేను ఉంటా అన్న. నీకు బ్యాడ్ అనిపిస్తే బ్యాడ్, నువ్వు తెలుసుకోలేదన్నంత నేను అందులోనే ఉంటా అన్న. నువ్వు చెప్పినంత మాత్రాన నేను దాని నుంచి విననుకో, నాకు అవగాహన దీని మీద లేనట్టే. సో ఏంటంటే నాది ఒకటే, నేనేందంటే దీన్ని డెప్త్ గా చూశాను. సో ఈ డెప్త్ గా చూసాను కాబట్టి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా నేను ఏనా నా పని నేను చూసుకుంటా. నువ్వు చెడగొట్టుకుంటా పని చేసుకుంటా పోసుకుంటుండి. అతను ఒక బిజినెస్ చెప్పిండు. ఏంటంటే నువ్వు చెప్పడం అలవాటు అయిపోయింది, కానీ ఇన్నే అలవాటు నాకు లేదన్నా. నేనేందంటే ఆల్మోస్ట్ ఎన్నెన్నో ఇన్వెస్ట్ చేశాను, దానికి వాళ్ళు చెప్పిన వాళ్ళు కరెక్ట్ లేదు. కానీ దీన్ని ఫస్ట్ స్టడీ చేసి కొంచెం అమౌంట్ తో స్టడీ చేశాను. ఆ స్టడీ చేసినాక క్లారిటీ వచ్చింది. అప్పుడు ఫుల్ అమౌంట్ పెట్టాను, సీడ్ ఫండింగ్ చేశాను. 3 వ్యాలెట్లు ఉన్న వ్యాలెట్లు కాస్త 15 వ్యాలెట్లు చేసుకున్నాను. చూడండి, అంటే క్లారిటీ ఉంటేనే కదా సార్ మనం తీసుకునే. ఫస్ట్ 3 వ్యాలెట్లతో వచ్చాను. క్లారిటీ ఉంటేనే కదా మిగతా 12 వ్యాలెట్ చేసింది. ఎవరికైనా కూడా ఏ వ్యక్తికైనా కూడా ఫస్ట్ క్లారిటీ అనేది ఉండాలి సార్. ఇప్పుడు సార్ ఏంటంటే సార్, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడైనా లీడర్ సార్, హార్డ్ వర్క్ చేసేటోళ్ళు అంతా లేబర్ సార్. నా దృష్టిలో ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలి సార్. స్మార్ట్ వర్క్ ఏంటంటే అవతల మనల్ని నమ్మి ఒక 10 మంది వస్తుందంటే 10 మందికి న్యాయం చేయాలి సార్. 10 మందికి న్యాయం చేసేటప్పుడే ఆ యొక్క న్యాయం చేస్తేనే వాళ్ళనే లీడర్ అంటారు సార్. నువ్వు 10 మంది పుట్టకూడదు అనుకో, ఆ 10 మంది పుట్టకూడదు సార్, వాళ్ళ పిల్లల ఉసురు కూడా మనకు తగులుతుంది. నా వే అట్లా కాదు సార్. 10 మందికి మనం ఎంతమందికి చెప్తున్నాం అంతమందికి న్యాయం చేయాలి. సో వాళ్ళు కనుక తొందరపడితే వాళ్ళకు మనం ఓపికతో సమాధానం అనేది చెప్పాలి. నా వే ఇదే. నేను ఏంటంటే నా వే ఇట్లనే చెప్పుకుంటూ పోతాను. నా వ్యాలెట్లు అనేది చాలా మంచిగా పగడ్బందీగా చేసుకుంటాను. 15 వ్యాలెట్లు కాస్త ఇంకా దాదాపు ఇంకా 4-5 వ్యాలెట్లు అవుతాయి సార్. మొత్తం నా టార్గెట్ 20 వ్యాలెట్లు. ఇది సార్. ఇంకా మీరు ఆల్మోస్ట్ పెరాల్విన్ లో ఉన్నారు. మీ అంత అనుభవం నాకు లేదు సార్. ఏదో నేను ఇక్కడ మా వాళ్ళు చాలా నాకు అది చేసిండ్రు, దానివల్ల నేను ఇట్లా క్రిప్టోలకు వచ్చాను.
క్రిప్టోలకు వచ్చి కొన్ని కొన్ని బిజినెస్ లో నేను అదే అయ్యాను. ఇట్లా నాకేందంటే ఈ క్రిప్టోలా నాకు పీవీ సిమెంట్ అనేది చాలా వండర్ఫుల్ గా నచ్చింది. నేను రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను. ఇదొకటి పీవీ సిమెంట్ ఒకటి, ఇంకోటి పై ప్రాజెక్ట్ సార్. మనం ఇప్పుడు ఈ బిజినెస్ ఉన్నాం కాబట్టి వేరే బిజినెస్ అవసరం లేదు సార్. నాకైతే పీవీ సిమెంట్ అనేది చాలా ఫ్యూచర్ వాల్యూ కైండ్ అనేది నాకు అర్థమైంది సార్. సూపర్ యొక్క బిజినెస్ సార్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే సార్, ఎంత చెప్పినా తక్కువ. రోజు రెగ్యులర్ గా రాజేష్ సార్ మాట్లాడుతున్నారు, పొద్దున్నేమో శంకర్ సార్ మాట్లాడుతున్నారు, మా మా లీడర్ రమేష్ సార్, మాలోత్ రమేష్ సార్ కూడా మంచి మంచి సలహాలు చెప్తుంటారు. మీరు కూడా మంచి మంచి సలహాలు చెప్తుంటారు. మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మాకు గురువులు. ఏంటంటే ఒక విద్య నేర్పే గురువులు మీరు. మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం అనేది మాకు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టైం సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. నిజంగా సూపర్ షేరింగ్ సార్. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. నిజంగా మీరు వచ్చి చాలా షార్ట్ టైం అయినా సరే దీని గురించి చాలా డెప్త్ అనేది తెలుసుకున్నారు. దీంట్లో ఉన్న డెప్త్ అనేది కూడా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు సూపర్. నిజంగా మీరు మీరు ఎప్పుడైతే మీరు మీటింగ్ లోకి వచ్చి సార్ నేను అవ్వాలనుకుంటున్నా, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అన్నారు, ఆ రోజు ఆల్రెడీ మన రాజ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మీరు చెప్పారు సార్ 2 days లో నేను 1 lakh పీవీసీ మీటర్తో చేసుకుంటా అన్నారు. అలాగే చెప్పినట్టుగానే 2 days తర్వాత మీరు చేసుకున్నారు. చెప్పినట్టుగానే ఫాలో అవుతున్నారు. మీరు 20 వ్యాలెట్స్ కాదు సార్, ఫ్యూచర్ లో మీరు ఆల్రెడీ ఇలాగే కంటిన్యూటీ చేస్తూ ఉంటే మీరు అనుకున్న వ్యాలెట్స్ అనేది టార్గెట్ చాలా తొందరలోనే రీచ్ అయిపోతారు. ఇంకా ఎవరు కూడా అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే 25,000 చాలా తక్కువ టార్గెట్ కదా సార్, అన్లిమిటెడ్ కాదు కాబట్టి వ్యాలెట్స్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. అదే నేను కొన్ని ఏంటంటే సార్ అప్పుడు అన్లిమిటెడ్ ఉండే, నేను తెలుసుకునే గారు కదా సార్. సిస్టమ్ చేస్తుంది కదా సార్. సిస్టమ్ ఏదైనా చూడండి సార్, దాని పని చేస్తుంది కాబట్టి సిస్టమ్ ఏం చేసింది 25,000 లిమిట్ పెట్టింది. సో అది నేను వచ్చే వరకు 25,000 లిమిట్ అయింది. లేదంటే నేను దాదాపుగా 50,000 పీవీసీ మెటల్ చేసుకునేటోని. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ టైం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చాలా బాగా షేర్ చేసుకున్నారు. ఓకే సార్. శర్మ సార్ వెల్కమ్ సార్. శర్మ సార్ వెల్కమ్. తక్కల శర్మ సార్ ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకున్నారు, ఇందాక మాట్లాడుతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, మాట్లాడండి సార్. మీరు శర్మ సార్. ఓకే సార్. శాంతిరాజ్ సార్, శాంతిరాజ్ సార్. అది సార్ పేరు మరి తక్కల శర్మ అని వచ్చింది, అందుకని చెప్పేసి. అది వాస్తవమే. ఓకే సార్, ఓకే సార్, వాస్తవమే సార్. ఒకటి యాడ్ చేయాలి సార్, ఒకటి నెంబరు యాడ్ చేయాలి సార్ ఇందులో సార్. అవును సార్, యాడ్ చేయాలి సార్. ఈ రోజు ఒకటి చేసినాం సార్, సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసాం ఒకటి. ఓకే 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 సార్. ఓకే ఓకే. అంటే మీరు కొత్త వ్యక్తులు వస్తారు, రేపు సుజాత మేడం మాట్లాడితే సరిపోతుంది సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. లేకపోతే సుజాత మేడం నంబర్ ఇవ్వండి సార్, కొంచెం మళ్ళీ అయినా పర్వాలేదు. లేదు సార్, మార్నింగ్ రిచ్ భారత్ లోకి వస్తారు కదా, రిచ్ భారత్ లో వచ్చినప్పుడు మేడం తో డైరెక్ట్ మాట్లాడండి. మాట్లాడితే మేడం కదా డైరెక్ట్ మేడం పర్మిషన్ లేకుండా మేము ఇవ్వకూడదు సార్, అందుకని. నంబర్ అయితే ఉంది సార్, నేను రాసుకున్నాను, కనబడలేదు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. మార్నింగ్ మీరు మేడంతో మాట్లాడారంటే మీరు డైరెక్ట్ మేడం ఆల్రెడీ కన్సల్ట్ అవుతుంది. అవును బహా నేను మాట్లాడాను సార్ ఆల్రెడీ, నెంబర్ రాసుకున్నాను, గుర్తులేదు, కన్ఫర్మ్ లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా సూపర్ షేరింగ్ సార్, నిజంగా ఎక్సలెంట్. నిజంగా సంజీవ్ సార్ కూడా మనకి, కర్ణాకర్ సార్ కూడా నిజంగా, కర్ణాకర్ సార్ ఎప్పుడు వచ్చినా కానీ మన సార్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటా ఉంటారు. సార్ ఇంకా ఏంటంటే
మరి దీంట్లో ఉన్న డెప్త్ అనేది తెలుసుకుంటా ఉంటారు. సార్కి ఏదైనా డౌట్ వచ్చినా కానీ క్లియర్ చేసుకుంటా ఉంటారు. నిజంగా సార్ సూపర్ సార్ కర్ణాకర్ సార్ మీరైతే సూపర్. ఎందుకంటే మేమంటే చాలా సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మాకనేది మేము తెలుసుకోవడానికే చాలా రోజులు పట్టింది సార్. కానీ మీరు వచ్చి చాలా తక్కువ రోజులు అయినా కానీ సిస్టమ్ లో ఉన్న మొత్తం అన్ని తెలుసుకున్నారు. మీరు చాలా డీప్ గా తీసుకున్నారు. అదైతే సూపర్ సార్. ఓకే సార్, ఇంకా వెల్కమ్ సార్. మరి రాజేష్ సార్ వెల్కమ్ సార్. రాజేష్ సార్ ఉన్నారా? ఓకే సార్ లేనట్టున్నారు. ఓకే సార్, ఇంకా రండి సార్ వెల్కమ్. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి. జాంగ్రీ రూపాయి ఎన్ని చూడప్పుడు మూడేనా నాలుగేనా? నాలుగు కదండి, ముగ్గురు. ఎస్, థ్యాంక్ యూ మీ డిపార్ట్మెంట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్ సూపర్. వెల్కమ్ సార్ వెల్కమ్ సార్. ఆల్రెడీ అందరూ షేర్ చేస్తున్నారు. మీ గురించి వెయిటింగ్ సార్. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. కంటిన్యూ సార్, కంటిన్యూ. నెట్వర్క్ కూడా ఇష్యూ ఉండే ఇందాక, సో అదే వేరే కాల్ కూడా ఉన్నారు అందుకని. సో ఓకే, ఎనివే, సో ఇందాక మరి మన ఇది కరుణాకర్ సార్ షేర్ చేసుకుంటున్నారు, చాలా బాగా షేర్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ. మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. ఏదైనా మనము విశ్వసించి మనం నమ్మిన తర్వాతనే మనం చేసుకోగలుగుతాం. మనకి కరెక్ట్ గా అది అనిపించినప్పుడు మనము చేయము. చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేయము. సో అందులో ఫలితం కూడా మనకు మనస్ఫూర్తిగా రాదు, రెండు. సో ఏదైనా మనము మనస్ఫూర్తిగా తెలిస్తేనే మనం అందులో లీనమవుతాము. సో అందులో ఓవరాల్ గా మాట్లాడే బెనిఫిట్ కూడా పొందుతాము. సో ఏదైనా మనం సరిగ్గా ఏదైనా మనకు అర్థం కాకపోతే సో అందులో మనం పూర్తిగా లీనం అవ్వలేము, ఆర్ బెనిఫిట్ కూడా మనకు రాదు అనేది కంపల్సరీ అనమాట. ఈవెన్ అది పీవీసీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లైఫ్ లో ఇంకేదైనా కూడా కావచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనము లైఫ్ లో ఏదైనా మనము పొందాలంటే సో ఖచ్చితంగా దాన్ని మనము మరి అది పూర్తిగా ఆహోగించుకుని, అంటే పూర్తి అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళు కూడా నిజంగా ఇందులో ఇప్పుడు ప్రిన్స్ విషయంలో ఊరికే కాదు, మనస్ఫూర్తిగా ఎవరైతే రన్ అవుతున్నారో వాళ్ళు నిజంగా ఉన్నారు అంటే వాళ్ళు పూర్తిగా ఇందులో లీనమై ఉన్నట్టే. అందుకే రన్ వాయిస్ బ్రేక్ అయితే వస్తుంది, కట్ వస్తుంది సార్. రాజేష్ సార్, మీకు నెట్వర్క్ కొద్దిగా కట్ అవుతుంది సార్. ఎస్ ఇప్పటిదాకా మీకు వినబడలేదు కదా, నాకు అర్థమైంది. నెట్వర్క్ నాకు కనెక్టింగ్ అని వచ్చి తిరుగుతా ఉంది, అందుకే ఆగినాను. నేను చూసిన తర్వాత ఆగినాను. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. నాకు కూడా ఇప్పుడు ఎందుకంటే అక్కడ కనెక్టింగ్ అని వచ్చి ఇక్కడ
తిరుగుతా ఉంది, నాకు అర్థమైంది, అందుకే నేను ఆగినాను. నేను కాకపోతే ఎంతసేపు అయినా తెలీదు. ఓకే, ఎనీవే మనం ఏదైనా పూర్తిగా దాన్ని మనం నమ్మినప్పుడే, పూర్తిగా దాన్ని మన మనసులోకి కానీ మనం ఆహ్వానించుకున్నప్పుడే అందులో మనం పూర్తిగా వర్క్ చేయగలం. ఇదైతే ఆల్రెడీ నేను చెప్పేసినాను, మరి మేబీ ఇది వినబడలేదేమో అనుకుని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకేనా? సో చూస్తూ ఉంటాను మళ్ళీ, ఎందుకంటే నాకు మొబైల్ ఎందుకో అంటే నెట్వర్క్ ఈ మధ్యన వేరే ప్యాక్ చేశాను. ఆ ప్యాక్ మరి 2 నెలల గురించి చేశాను, మరి ఇంకెన్ని రోజులు అవుతుందో తెలియదు, చూద్దాం. సో ఎనీవే ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది, అన్ని టైంలో అవుతలేదు నెట్వర్క్ ఇష్యూ, ఒక్కొక్కసారి అవుతుంది. చూడండి మాట్లాడగానే అంటే ఈ వీళ్ళు నాకు తెలిసి మన టెలిగ్రామ్ వాళ్ళు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు. మనం ఇది చూస్తున్నప్పుడు వేరే అప్లికేషన్ ఏదైనా చూస్తే, ఇటు మాట్లాడుతూ చూస్తే ఇది ఆగిపోతుంది నెట్వర్క్. అంటే ఇక్కడ మీకు సరిగ్గా వినబడట్లేదు అట్లా అనమాట. ఇప్పుడైతే నా వాయిస్ క్లియర్ వస్తుంది కదా? సార్ ఇప్పుడు ఓకే, చెప్పాలి ఎందుకంటే క్లియర్ వస్తుంది. ఓకే ఓకే. ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఇక్కడ అర్థమవుతుంది, బట్ నాకు అది ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఇట్లా కదులుతూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ నా వాయిస్ నేను ఒక్కొక్కసారి నాకు అర్థమవుతుంది, బట్ ఏంటంటే గ్రీన్ కలరు అది ఓన్లీ అలాగే ఉండిపోతుంది. అటువంటిప్పుడు మీకు ఏమవట్లేదు అని చెప్పి నాకు అర్థమవుద్ది. బట్ నేను ఎందుకు అడుగుతానంటే, సో నెట్వర్క్ ఇష్యూ అవుతుందన్న ఆలోచనతో మళ్ళీ అడుగుతున్నాను అంతే. సో ఎనీవే ఇప్పటిదాకా మనం ఏంటంటే పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ మనము ఇన్ని రోజులు ఇక ఈ సర్వే అవుతున్నాము అంటే ఇది పూర్తిగా వీళ్ళు విశ్వసించారు, వీళ్ళు దీన్ని పూర్తిగా నమ్మిన వాళ్ళే అనుకోవాలి నాకు తెలిసి. చూడండి, ఎవరైతే కొద్దిగా డౌట్ ఉన్న వాళ్ళు వేరే వేరే సిస్టమ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా వేరే సిస్టమ్ చేస్తాను, బట్ నాకు 99% 99 వచ్చేది దీని మీద ఉంటుంది. ఒకవేళ వేరే సిస్టమ్ మీద చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే 0.0000000 10 జీరోలు రావచ్చు, లేకపోతే 50 జీరోలు వచ్చిన తర్వాత 1, అంటే ఆ రకంగా పర్సెంటేజ్ ప్రకారం చెప్తున్నాను మీకు, అలా ఉంటుంది. బట్ ఇక్కడ చాలా మంది మనకు రావట్లేదు, చూడండి మీరు రావట్లేదు, దీన్ని చేసుకోవట్లేదు. అంటే ఎట్లుంటుందంటే ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు 100% విశ్వసించినట్టు అట్లా. ఇప్పుడు నేను కూడా సో 100% మనం విశ్వసించిన కనుకనే ఇందులో రన్ అవ్వగలుగుతున్నాం, మూవ్ అవ్వగలుగుతున్నాం. ఇప్పటికి కూడా మనము ఏ విధంగా ఇందులో మనం మనీ సంపాదించుకోవాలని చూస్తున్నాం. ఓకేనా? అఫ్ కోర్స్ సార్ రాయ్ సార్, మళ్ళీ సేమ్ వాయిస్ రావట్లేదు సార్ మీరు. ఓకే, ఇప్పటిదాకా మాట రాలేదు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ నాకు కనెక్టింగ్ అని వస్తుంది. అదే వాట్సాప్ లో నేను మెసేజ్ పెట్టాను, అది వెంకటేశ్వర మీకు వచ్చింది చూడండి. ఆ టైంలో ఇక్కడనేమో నాకు కనెక్టింగ్ అని వస్తుంది, ఏది మన టెలిగ్రామ్ లో. వాట్సాప్ లో కానీ మీకు అదే టైంలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను, వచ్చింది, డబుల్ క్లిక్ వచ్చింది ఇక్కడ. మీకు ఇక్కడ ఇష్యూ వస్తుంది సార్, ఓన్లీ టెలిగ్రామ్ ఇష్యూ, వాట్సాప్ బాగానే ఉంది మీకు. అదే అంటే ఓన్లీ ఇక్కడ ఇది టెలిగ్రామ్ లో మాత్రమే నీకు ప్రాబ్లం అవుతుంది, అసలు ఏంటని నాకు అర్థం కాలేదు. ఓకే, నేను ఏం చేస్తానంటే మన మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక స్విచ్ ఆన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఒక్కోసారి అలా ఉంటుంది. సో ఎనీవే నాకు తెలిస్తే పర్లేదు, నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, కానీ నేను చూడకపోతే ప్రాబ్లం. అందుకే నేను స్క్రీన్ షేర్ చేయాల్సింది ఉండి చేయని దాన్ని భయం ఇస్తుంది, ఎందుకంటే మళ్ళీ నేను మాట్లాడుకుంటూ వెళ్తాను, మీకేమో ఏం కనబడది అన్నట్టుంటది అనమాట. అందుకని చెప్పి చూస్తున్నాను. ఒకవేళ నాకు వెంటనే మెసేజ్ పెట్టండి, లేకపోతే నా వాయిస్ ఓకే సార్, మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టు సార్. రాయ్ సార్, సేమ్ ప్రాబ్లం.
ఓకే సార్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్కి. ఓకే సార్, మరి ఇంకా మరి రండి సార్, వెల్కమ్. మరి ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే సార్ అయితే మరి కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ సార్ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉండడం వలన కొద్దిగా ప్రాబ్లం ఉంది. కానీ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఒకసారి రండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలంటే రండి సార్, వెల్కమ్. సార్ ఏమన్నా మీరు షేర్ చేసుకోవాలన్నా సరే మీరు హ్యాండిల్ చేయండి. మీకు హ్యాండిల్ చేస్తారని అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. ఎందుకంటే మీకు ఏదైనా షేర్ చేసుకుంటాను సార్, మీకు తెలిసేది అంటే మీ షేర్ చేసుకోవడం అంటే ఏం లేదు సార్. మీరు చేసిన వర్క్ అనేది, మీ టీమ్ వర్క్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు వచ్చి ఎనీ ఎనీ అంటే ఈరోజు మీరు ఏం వర్క్ చేశారు, ఒకవేళ ఏమైనా పెండింగ్ వర్క్ ఏమైనా ఉందా ఏంటి, లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఉన్న ఆప్షన్ లో యూటిలైజ్ చేయడం మీకు ఏదైనా చేయకపోయినా కానీ దాని గురించి మీరు అన్ని కూడా మీరు కనుక్కోవచ్చు సార్. అంటే మనకున్న డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా సార్. సార్ ఎస్ సార్, అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని మ్యూట్ చేశాను సార్. అదే సార్, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటేనే బాగుంటది. మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి అవకాశం అనేది మనకి ఎనీ టైం అనేది దొరకదు. దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకుంటేనే బెటర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, కోట వెంకటేష్ సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. రాజమల్ల వెంకటేశ్వర్ సార్, మీరు నిన్న ఒకటి చెప్తూ పాయింట్ మీకు టైం సరిపోకుండా క్లోజ్ చేశారు. వెంకటేశ్వర సార్, ఫ్రీగా ఉంటే వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. మరి ఫ్రీ ఉంటే వెల్కమ్. రాజమల్ల వెంకటేశ్వర్ సార్. ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు సార్. ఎస్ సార్. సార్ చంద్రశేఖర్ సార్, నాకు డౌట్. ఇప్పుడు ఇంతమందిలో ఇప్పుడు ఒకవేళ లీడర్స్ ఉంటే కనుక నాకు తెలిసి ఒక 15-20 మెంబర్స్ ఉంటారు సార్. ఇప్పుడు 125 మెంబర్స్ లో ఒక 25 మెంబర్స్ లీడర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది అంటే ఇలాగ డైలీ కంటిన్యూ వచ్చే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు ఉండొచ్చు, న్యూ పర్సన్స్ ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు కదా సార్. మరి వీళ్ళకి ఏం డౌట్ లేదు రావట్లేదు సార్, నాకు అదే అర్థం కావట్లేదు. అందరూ ఎక్స్పర్ట్ అయిపోయారు సార్. ఎందుకంటే సార్ మనకి మొన్నటి ఏంటంటే సార్, అంతకు ముందు మీరు అబ్జర్వ్ చేశారు కదా, మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా కంటిన్యూగా చేస్తూ ఉంటారు. మనకి స్టార్టింగ్ లో ఎప్పుడైనా సరే ఇంతకు ముందు ఏంటంటే సార్, ఏదైనా మనకి రాస్తారు కానీ ఒకవేళ మీరు కానీ సబ్జెక్ట్ పరంగా ఏదైనా చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా మంది హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు, గుర్తుందా సార్ మీకు? అవును సార్. బిగినింగ్ లో చాలా మంచిగా వచ్చాయి. అంటే హ్యాండ్ రైజ్ చాలా మంది చేసేవాళ్ళు, చాలా డౌట్స్ అడిగేవాళ్ళు, చాలా చెందేవాళ్ళు. ఇప్పుడు మనంతటా మనమే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టైం పీరియడ్ ఉంది కాబట్టి మనంతటా మనమే ఇన్వైట్ చేసి మీకేమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటారా బాబు అన్నా గానీ ఎవరు రావట్లేదు సార్. బొట్టు పెట్టి పిలిచిన రావట్లేదు. ఓకే, ఏదైనా అప్డేట్ వస్తే సిస్టమ్ లో అప్డేట్ వస్తే వెల్కమ్ సార్, రియాక్ట్ అవుతారు. ఈ రోజు మీకు అయితే ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది. నేను వేరే నెట్వర్క్ తో వచ్చాను, ఎందుకంటే వేరే వాళ్ళ వైఫై తీసుకొని వచ్చాను. ఎందుకంటే నాకు అర్థమైంది, ఎందుకంటే నేను 2 నిమిషాలు మాట్లాడగానే మళ్ళీ నెట్ పోతుంది, 2 నిమిషాలు మాట్లాడే నెట్ పోతుంది. ఇప్పుడు కూడా క్లారిటీ వస్తుంది చూడండి. ఇప్పుడు ఎందుకంటే వేరే వాళ్ళతో వైఫై తీసుకోవడం జరిగింది అనమాట. క్లియర్ ఉంది కదా ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం సార్. క్లియర్ ఉంది సార్ రాజేష్ సార్, క్లియర్ ఉంది. ఎస్. సో మనము ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే ఒకటి మాట్లాడుతున్నారో లాస్ట్ మినిట్ లో ఒక 2 మాటలు అయితే విన్నాను. డోంట్ వరీ, బీ హ్యాపీ. సో ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో మనం ఏమంటే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఎవరైతే దీన్ని
కరెక్ట్ గా దాన్ని అట్టి పెట్టుకుని ఉంటారో వాళ్ళకే దిస్ ఇస్ ద మరి బెటర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిస్టమ్. సో అంటే సిస్టము అందరికీ ఒకటే, ఎందుకంటే ఎవరిని కూడా సిస్టము ఎవరిని నిన్ను వేరు నన్ను వేరు చూడదు. అంటే వాళ్ళు రాని వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళు చేసి పెట్టుకుంటే కనుక అదే ఇన్కమ్ ఇస్తుంది. బట్ మీటింగ్ రాకుండా వచ్చినా కూడా బట్ దాన్ని పెట్టుకోకపోతే మాత్రం వాళ్ళ దగ్గర మరి అది వేరే విషయం. బట్ ఏదైతే వాళ్ళు పెట్టుకుని రన్ అవుతారో రన్ అవుతే మాత్రం సో వాళ్ళకు కూడా అదే బెనిఫిట్ ఇస్తుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏంటంటే మనము మీటింగ్ అనేది యాక్చువల్లీ చూడండి, మనం ఏది కూడా ఆశించి మనం ఏదో ఆలోచించి అయితే మనము మీటింగ్ రన్ చేయట్లేదు, రైట్? సో అందరికీ తెలిసిన విషయం ఏది, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనము ఏది కానీ ఆశించి మనము చేయట్లేదు, దట్స్ ఇట్. ఇప్పుడు కూడా అంతే. సో మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లుంటే అట్లా, ప్రాబ్లం ఏం లేదు దానికి, మనం టెన్షన్ పడొద్దు. ఓకేనా? సో నో ప్రాబ్లం. బట్ నేను అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, అయినా ఇప్పుడు అది చాలా మంది ఏంటంటే పాత వాళ్ళు రావట్లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి మన టెన్షన్ అవసరం లేదు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాలేరు. మనకు కావాల్సింది ఏంటి, క్వాంటిటీ కాదు. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, మనకు క్వాంటిటీ అవసరం లేదు. ఓకే, మనకు కావాల్సింది క్వాలిటీ పీపుల్స్, రైట్? ఓకేనా? అది గుర్తుంచుకుందాం, ఆ విధంగా మనం వెళ్దాం. ఓకే, సో అప్డేట్ వచ్చిన తర్వాతనే వస్తామంటే రండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఆగిపోలేదు కదా? స్క్రీన్ షేర్ కూడా స్టార్ట్ చేశాను నేను, అవుతుందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే, స్క్రీన్ షేర్ కూడా బాగానే ఉంది కదా? బాగానే స్క్రీన్ షేర్ ఉంది సార్, కనిపిస్తుంది స్క్రీన్ షేర్. ఎందుకంటే ఇప్పుడు నేను నెట్వర్క్ వేరే వాళ్ళది వైఫై తీసుకున్నాను అనమాట, వేరే పక్క రూమ్ లో నుంచి వెళ్ళి. ఎందుకంటే నాకు అర్థమైపోయింది మ్యాటర్, మాట్లాడంగానే అది రావట్లేదు అని చెప్పేసి, అందుకే మళ్ళీ కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎనీవే, అది ఏది ఏమైనా వాళ్ళతో మనకు అవసరం లేదు. వాళ్ళు వస్తే వెల్కమ్, రాకపోతే కూడా వాళ్ళ ఇష్టం. సో ఎవరిని కూడా మనం బలవంతం పెట్టే అవసరం మనకు లేదు. ఇష్టము బలవంతం పెట్టము అంటే బలవంతం పెడితే కూడా మనకు బెనిఫిటే, వాళ్ళకు కూడా బెనిఫిటే, అట్లేం లేదు. బట్ అలా చేయకూడదు అని చెప్పి మనం చెప్పట్లేదు. బట్ ఏంటంటే తుది నిర్ణయం వాళ్ళదే, నేను చెప్పేది అది, లాస్ట్ నిర్ణయం వాళ్ళదే. ఓకేనా? సో ఎన్నో సిస్టర్లు వచ్చినాయి సార్, ఎన్నో సిస్టర్లు నేను కూడా చూస్తున్నాను కదా. చేసుకుని ఎవరదంటారు సార్, వాళ్ళ మనీ వాళ్ళ ఇష్టము, అంతే. చాలా సిస్టర్లు నడుస్తున్నాయి వీటి మీద, ఇది లోకం మీద. ఓకే, ఎనివే ఒకటి నేను టోకెన్ ఫార్మింగ్ ఇది మన ఎర్లీ బర్డ్కి చేయాలని అనుకున్నాను, అందుకని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఎలాగైతే నేను చెప్తా ఉంటాను మీ అందరికీ, ఏది ఏమైనా మనం మంచి ఇన్కమ్ రావాలి మనకంటే కనుక మన ట్రస్ట్ వాలెట్ యొక్క వాల్యూ పెంచుకుంటూ వెళ్ళాలి. సో రేపు పొద్దున ఇచ్చినప్పుడు హిందీలో ఒక మాట అంటారు, అవి నై దేరే బట్ దేనికే సమయ చప్పడు పాడికే దే గాని, లేదనైతే దిల్ కోల్కే దే గాని. అంటే అర్థం ఏంటంటే, అఫ్ కోర్స్ సిస్టమ్ ప్లాన్ ఏంటో మనకు తెలీదు, ఇంకా 99 కనుక మనం ఇప్పుడు అవసరం లేదు దీన్ని. సో ఒకటి, ఎందుకంటే ఆ విధంగా మనకు ఇచ్చేటప్పుడు ఫిల్టర్ అవుతుంది సార్. ఇక్కడ ఏమవుతుందంటే అందరు ఫిల్టర్ అవుతున్నారు, ప్రాబ్లం లేదు, సిస్టానికి ఏం ప్రాబ్లం లేదు, ఫిల్టర్ అవుతున్నారు అవని. సో అలా ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరైతే మీ యొక్క ట్రస్ట్ ఇలా ఉన్న వాళ్ళకి కాదు, ఉండి లాభం లేదు, ట్రస్ట్ వాల్యూకి వాల్యూ పెంచుకున్న వాళ్ళకి బెనిఫిట్ అనమాట. నేను ఉన్నానా లేదా అది కాదు ముఖ్యం, మనము సిస్టంలో ఐడి ఉంది అంటే అది కాదు కావాల్సింది మనకు. నేను ఏ ఐడి ఓపెన్ చేశాను, ఇందులో 41 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది కాదు మనం చేయాల్సింది. సో ఎందుకంటే ఎవరైతే మీ యొక్క ట్రస్ట్ వాల్యూని పెంచుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అనమాట. జస్ట్ ఉన్నామా, నేను కూడా ఉన్నాను కదా సిస్టంలో అంటే, చూడండి సిస్టంలో 2 లక్షల దగ్గర 20,000 మంది ఉన్నారు. బట్ అందులో వాళ్ళ యొక్క ట్రస్ట్ వాల్యూని బట్టి కదా సార్ వాళ్ళకి బెనిఫిట్ వచ్చేది. ఇప్పుడు దాకా మన కరుణాకర్ సార్ మాట్లాడారు ఎగ్జాంపుల్, అతని లెక్క మనం ఫుల్గా చేసుకోవచ్చు నేను కూడా చెప్పట్లేదు. బట్ అది డిపెండ్ ఆన్, అది పైసల మీద ఉంటుంది కనుక డబ్బులు ఉండాలి. బట్ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే అతని దగ్గర డబ్బులు కాదు, తన విశ్వాసం, నమ్మకం చూడండి ఎలా ఉందో. నేను అది మీకు చెప్తున్నాను.
అలా నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అనేది బై డిఫాల్ట్ అవి వచ్చేస్తాయి. నమ్మకం ఉంటే ఇందాక నేను ఏం చెప్పిన స్టార్టింగ్లో మీతో అప్పుడు కొన్ని మాటలు కట్ అయ్యాయి అయినో, బట్ ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల నీకు నమ్మకం పూర్తిగా దాన్ని నువ్వు ఆవహించుకున్నప్పుడు మాత్రమే నువ్వు అందులో పూర్తిగా రన్ అవ్వగలుగుతావు. కొంచెం తెలుసుకొని కొంచెం అంటే అది నువ్వు ఈ పీవీసీ మెటీరియల్ కొంచెంతో రన్ అవ్వలేవు. నువ్వు మొన్నటికి మీకు ఒక విషయం చెప్పాను నేను. ఈ మీటింగ్లో మీరు కొత్త వాళ్ళని ఇప్పటి నుంచి మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి మీటింగ్కు అటెండ్ అయ్యే సమయం ఉందా లేదా, ఇది కొత్త విషయం. నేను మొన్న కూడా చెప్పాను మీకు. ఆ సమయం ఉంటేనే ఈ ఆపర్చునిటీ ఇవ్వాలి సార్. ఈ యొక్క పీవీసీ మెటాల్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకు మీటింగ్ అటెండ్ అయ్యే సమయం ఉంటేనే ఇవ్వండి. అట్లీస్ట్ వీక్లీ 4 days అటెండ్ అవ్వాలి. లేదంటే ఒకవేళ అంటే వాళ్ళకు జాబ్ పరంగా లేకపోతే ఇంకేదైనా మేబీ అంటే ఈ మీటింగ్ అంటే ఏంటి, ఇదే మీటింగ్ అని కాదు, మనకు ఎర్లీ మార్నింగ్ అది నడుస్తుంది. తర్వాత వాళ్ళకు ఒకవేళ ఏమంటుంది దాన్ని అది అర్థమవుతాయి, హిందీ అర్థమవుతే కనుక హిందీ మీటింగ్లు కూడా నార్త్ సైడ్ అందులో కూడా వెళ్ళచ్చు, ఎందుకైనా పర్లేదు. బట్ వీక్లీ ఒకవేళ 4 days వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మీటింగ్ వచ్చేది ఉంటేనే ఈ ఆపర్చునిటీ వాళ్ళకి అందజేయాలి సార్. లేకపోతే అనవసరంగా మన ఆలోచన విధానం ఎట్లుంటాయంటే, చలో ఇప్పుడైతే వీడిని అనుకోవచ్చు సపోజ్ మనం జనరల్గా మాట్లాడుతాం అట్లా, వీళ్ళని మనం తీసుకొచ్చిన తర్వాత సో వాళ్ళే వస్తారులే అనుకుంటే వాళ్ళు రారు, నువ్వు చెప్పలేవంటారు. లేకపోతే సో మరి చెప్తే వాళ్ళు వస్తారో సార్ మీటింగ్ రమ్మంటే ఖచ్చితంగా అంటే, మరి అట్లా మీరు చెప్పకపోతే ఏమవుతుందంటే వచ్చిన తర్వాత వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవ్వరు. వాళ్ళకేమో ఇక్కడ చేంజెస్ అనేది చాలా వస్తూ ఉంటాయి, మంత్లీ జరుగుతాయి, కొన్నిసార్లు వీక్లీ కూడా చేంజెస్ వస్తాయి ఇక్కడ. సో అలా వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు. మీరు ఒక్కరు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకని చెప్పేసి మీటింగ్ అటెండ్ అవుతే ఇక్కడ నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు మీటింగ్లో ఇంకొకరు కావచ్చు. సో లేకపోతే వాళ్ళ డౌట్స్ అనేది చాలా వరకు క్లియర్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈజీ ఉంటుంది మీకు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇంకొకరు కూడా యాడ్ చేయండి. మీరు ప్లాన్ ఇస్తే ఎవరైనా వచ్చినప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యే మరి మీటింగ్ అటెండ్ అవ్వగలరా అనేది ఒక్కటి కూడా మీరు అది మాత్రం మీరు ఇంక్లూడ్ చేయండి. అప్పుడే సార్ నేను రివార్డ్ స్టేటస్ చూడాలి, ఇది వేరే చూస్తున్నాను. ఓకే, అది కూడా మీరు యాడ్ చేయండి. ఓకే, అదర్వైజ్ సగం చెప్పి మాత్రం ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయకండి ఈ సిస్టాన్ని. సగం ప్లాన్ ఇచ్చి సగం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మారుతారులే, లేకపోతే వాళ్ళే చేంజ్ అవుతారు, ఇప్పుడు ఇది చెప్తే మళ్ళీ వాళ్ళు వస్తారో రారో, ఇది వద్దు. అంటే ఇంత క్లిస్టర్ మనం ఫిల్టరైజేషన్ అవ్వాలి అనమాట, మనమే ఫిల్టరైజేషన్ అవ్వాలి. ఓకేనా? సో ఏదో చెప్పి ఏదో మనం తీసుకొస్తాం, వచ్చిన తర్వాత వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వరు. సో తర్వాత వాళ్ళకు ఇది మ్యాటర్ పూర్తి అర్థం కాదు. సో మరి మనం ఇంట్లో కూడా 96 ఉన్నాయి, మనము ఏదైతే అనుకుంటామో వాళ్ళు వచ్చిన తర్వాత మారుతారని చెప్పేసి వాళ్ళు మారడం ఆ మాట పక్కనెట్టండి. అరే నేను ఈ సిస్టంలోకి ఎందుకు వచ్చినరా బాబు అనే స్టేజ్కి వాళ్ళు వెళ్తారు మనం చెప్పకపోతే. ఇలా ఏది మీటింగ్ అటెండ్ అవ్వాలి అనే విషయాలు మనం చెప్పకపోతే వాళ్ళు ఈ సిస్టంలోకి నేను ఎందుకు వచ్చాననే ఒక ధీమోలోకి వెళ్తారు. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది సార్? సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు టెల్, పూర్తిగా ఉన్నట్టు మనం చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్. సగం చెప్పి సగం మనకద్దు. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే మాట్లాడుతూ మీతో ఎర్లీ బర్డ్ చేద్దాం అని ఐడిని వెతుకుతున్నాను. ఒక్క నిమిషం సార్. మేబీ చెప్పాలి సార్. మీరు ఎవరైనా ఓకే సార్ అనకపోతే నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ బంద్ అయిపోయిందేమో అనిపిస్తుంది సార్. నేనే మాట్లాడుతూనే ఉన్నాను కంటిన్యూ. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ సార్, క్లియర్ వస్తుంది. మళ్ళీ ఎవరు చెప్పట్లేదు, వాయిస్ రావట్లేదు. వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్. చూద్దాం ఒకసారి. వాయిస్ వస్తుందా సార్ నాది? వస్తుంది సార్, వస్తుంది. ఇక్కడ మరి
సార్ ఇప్పటిదాకా నా వాయిస్ వచ్చిందా సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే, వచ్చింది సార్ వచ్చింది. ఏది మరి, ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, నేను ఇక్కడ ఓకే సార్, ఓకే అమ్మా, ఓకే మేడం. ఓకే, స్క్రీన్ షేర్ కూడా అవుతుంది కదా. ఒక ఎర్లీ బోర్డు చేయాలనే ఆలోచనతో నేను మీతో మాట్లాడుతూ కూడా నేను ఎర్లీ బోర్డు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. 1 minute. పీవీసీ మెటా డాట్ ఐఓ. ఓకే, మినిట్ కనెక్ట్. ఓకే, ఫార్మింగ్ అంటే మనమే ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఫుల్గా ఫిల్టరైజేషన్ అవుతుంది సార్. పీవీసీ మెటాలో మొత్తం ఎట్లా ఉంటారంటే, ఇక ఇందులో ఉండే పర్సన్స్ ఎవరైతే లాస్ట్ నిలబడి ఉంటారో వాళ్ళు ఎట్లుంటారంటే ఫుల్ ఫిల్టరైజేషన్. సో టెన్షనే పడే అవసరమే లేదు. సో ఇది ఎట్లుంటుందంటే ఫైనల్లీ ఇంకా కొన్ని రోజులు కూడా టైం పట్టచ్చు నేను అనుకుంటున్నాను. అట్లా టైం పడుతుంది అని చెప్పట్లేదు, నాకు మనసుకు అనిపించింది చెప్తున్నాను. ఇది ఇంకా కొన్ని రోజులు కూడా టైం పట్టచ్చు, మేబీ ఏప్రిల్ మే వరకు కూడా. నేను చెప్పాను కదా మే అని చెప్పేసి. సో మే వరకు కూడా ఇలా ఉండొచ్చు ఏమో అనుకుంటున్నాను నేను. నాకేం తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఉండొచ్చు ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది కనుక దీన్ని తట్టుకొని నిలబడ్డోడే మరి గట్టోడు అన్నట్టు నిజంగానే ఆ విధంగా ఉంటుంది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓన్లీ 1 డే ట్రాన్సాక్షన్ అంటే ఇంకా 24 గంటలు అవ్వలేదని మనకు చెబుతుంది. సో ఓకే, నెక్స్ట్ రివార్డ్ స్టేషన్లోకి వెళ్దాం మనం. సో ఒక ఎర్లీ బర్డ్ చేద్దాం. మాట్లాడుతూ ఎందుకు చేస్తున్నానంటే ఇటు మాట్లాడడం అవుతుంది, అటు ఎర్లీ బర్డ్ అవుద్ది, టైం కూడా కవర్ అవుద్ది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అనమాట. నేను రోజు వస్తే సార్ చెప్పడానికి ఎంతో ఉంది పీవీసీ మెటా గురించి, కాకపోతే మీకు చెప్పాను ముందుగానే. బట్ నేను కొద్దిగా ఆఫీస్ పర్పస్లో ఇంకా కొన్ని రోజులు కూడా నేను కొద్దిగా బిజీగా ఉంటానని మీకు ముందే చెప్పాను. సో నేను పూర్తిగా షేర్ చేసుకుంటాను ఏది ఏమైనా, ఎందుకంటే ఓకే ఇక్కడ 242 ఉంది. సో ఇక్కడ నేను ఎర్లీ బర్డ్కి చేద్దాం ఫార్మింగ్. ఓకే, ఇక్కడ సెల్ఫ్ కాదు వేరే ఐడికి చేయాలి. ఓకే, పేస్ట్ ఎస్ 100. ఓకే, ఈ ఐడి గురించి వెతుకుతాను. ఇప్పటిదాకా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అవి చార్జ్ వేరే ఓపెన్ చేశాను అనమాట. ఓకే, ఎనీవే సో టైం ఏం వేస్ట్ అవ్వలేదు. మీటింగ్ ఎంతమంది వస్తున్నారని చూడకండి సార్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. క్వాలిటీ పీపుల్ వస్తున్నారు అనేది ముఖ్యం, అంతే. దట్స్ ఇట్. ఎప్పుడు ఇది ఈ రోజు కాదు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎంత క్వాంటిటీ అది కాదు ముఖ్యం, మనకు కావాల్సింది. సో వచ్చే వాళ్ళు కూడా మనస్సు పూర్తిగా వస్తేనే మనకు మంచిగా కదా సార్, లేకపోతే ఎందుకు? వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండాలి. వచ్చిన 1.5 hour నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వాళ్ళ టైం ఇక్కడ పెడుతున్నారు కనుక ఇట్స్ రియాలిటీగా పెట్టాలి. ఇప్పుడు అప్డేట్ లేదని చెప్పేసి మనం మీటింగ్ రాకపోతే కూడా అది కరెక్ట్ కాదు. సో ఎనీవే చూడండి, ఇక్కడ 142 ఉండే ఒక 100 చేసాము. ఇప్పుడు 240 ఉంటే 100 అయింది. సో ఇప్పుడు మనకి ఇంకో ఐడి కావాలి, వేరే ఐడి వేరే ఫోన్లో కూడా ఉంది. ఐడిని మనం ఐడి ఓకే టు ఫార్మింగ్. సో అందుకే ఒకటి, మీ వాల్యూ పెంచుకోండి సార్. ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఒకటే చెప్తాను, మీ యొక్క ట్రస్ట్ వాలెట్ వాల్యూ పెంచుకోండి. వాస్తవమే బిఎన్బికి ఖర్చు అవుతుంది, అవును అది వాస్తవమే, కాదని చెప్పి నేను కూడా అనట్లేదు. కనీసం వచ్చింది చేసినా కూడా మనకు బిఎన్బికి డబ్బులు ఖర్చు అవుతాయి. అవును సార్, వితౌట్ బిఎన్బి ఖర్చు కాకుండా ఈ పని జరగదు. ఇన్కమ్ ఏమి రావట్లేదు, సో మనము జేబు నుంచి పెట్టవలసి వస్తుంది అంటే
అవును అంటాను నేను కూడా. మనం ఏం చేద్దాం? సో అలా చేయకపోతే మరి మరి ఇంకేం లేదు కదా. అట్లా అని చెప్పి ఇచ్చినాడు మరి మరి ఓ సారీ, పైన యూజర్ ఐడి కొట్టాలి, కింద అది రాయాలి. యూజర్ మాట్లాడుతూ ఎలా ఉందంటే 88 చూడండి. ఇక్కడ మనకు రేటు పెరిగినప్పుడు మనం ఏం చేసామంటే పీవీసీ మెటల్ ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఇది అమ్మేసి పీవీసీని అమ్మేసి వేరే బిజినెస్ లో పెట్టారు. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇట్స్ ట్రూ రియాలిటీ. వేరే బిజినెస్ లో పెట్టారు. ఏమైంది అందులో పైసలు వచ్చినాయి అంటే రాలేవు. అంటే దాన్ని విలువ ఉన్నప్పుడు దాన్ని మనము యూటిలైజ్ చేసుకోలేదు. అంటే దాన్ని రాంగ్ వేలో మనము యూటిలైజ్ చేసుకున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు తెలుసు వాళ్ళకి, లైవ్ లోనే ఒక పీయూష్ మీద పెట్టండి సార్ ఈ కైన్స్ మస్తు వస్తాయి అని చెప్పేసి వేరే వేరే సిస్టాలకి మన ఎదురుగానే వాళ్ళు షాప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడేం చేయాలి మరి? మీరు ఇప్పుడు వేరే బిజినెస్ చేస్తారు కదా, అందులో లాభం వచ్చిన దాన్ని ఇప్పుడు పీవీసీ వాల్యూ తక్కువ ఉంది, మెటా అనేది టోకెన్ వాల్యూ తక్కువ ఉంది కనుక అందులో వచ్చిన బెనిఫిట్ ని మీరు పీవీసీ మెటా కొనుక్కొని పెట్టుకోండి సార్. చేయాల్సింది అదే. ఇట్స్ రియాలిటీ. నేను చెప్పాలంటే చేయాల్సింది అదే. అలాగే చేసుకోండి, అలాగే చేయండి. ఓకేనా? ఇది మనము 12, 11, 13 ఉన్నప్పుడు కొన్ని మీటింగ్లలో మనం చూసాం. నేను కూడా చూసాను లైవ్ లో, అందుకే చెప్తున్నాను. లేకపోతే వితౌట్ చూడకుండా నేను చెప్పాను. నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చూశాను ఆ వాల్యూ ఉన్నప్పుడు దాన్ని మనం పీవీసీని తీసేస్తాం. అంటే షాప్ చేసుకున్నారు, వేరే కైన్ లోకి మార్చుకున్నారు బిజినెస్ చేయడానికి. మరి ఇప్పుడు ఒక్కటి పెడితే ఇంత అంటే వాళ్ళు చేసే ఏదైతే సిస్టమ్ ఉందో అది తక్కువ రేట్ ఉంది, ఆ పీవీసీ వాల్యూ ఎక్కువగా ఉంది కనుక ఏం చేశారంటే రెండు పీవీసీ మీటర్లు సార్ లేదా చాలు, లేదా 3 పీవీసీ మీటర్లు సరిపోతాయి అని చెప్పేసి ఆ విధంగా షాప్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు వేరే సిస్టమ్ మీరు చేస్తున్నారు కదా, అక్కడ ఏదైతే బెనిఫిట్ వచ్చిందో ఆ బెనిఫిట్ ని పీవీసీ మీటర్ బై చేయండి. ఏమంటాం మళ్ళీ ఏమంటాం కదా, అప్పుడప్పుడు మాటలు కూడా మన కర్మ అనేది తిరిగి వస్తుంది అని చెప్పేసి. సో దీన్ని కూడా అనుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. ఇక్కడ సరే, ఈ కింద దీనికి మనం ఇప్పుడు ఎర్రిబాటు చేయడం జరిగింది. 2 ఐడీలకి అయిందా లేదా చూసుకొని దీనికి కూడా ఎర్రిబాటు అనేది చేసేద్దాం. ఫార్మింగ్ స్టేటస్, ఓకే, వ్యూ. సో ఇక్కడ రిఫరల్ మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం లైవ్ లోనే చేసాం. 17.23 టైమింగ్, 17.26. ఓకే, 100. సో ఇప్పుడు ఈ ఐడికి మనం చేసామంటే ఇది ఎలిబర్డ్కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఎలిబర్డ్ ఆఫర్కి. ఓకే, ఇక్కడ ఉన్నాయో లేవో చూసి, లేకపోతే వేరే చేద్దాం. మేబీ ఇందులో ఉండాలి నేను అనుకుంటాను. మీకు ఇంతకుముందు చెప్పాను, నాకు ఇప్పటికి కూడా ఈరోజు మీకు స్క్రీన్ షాట్ లో చూపించాను. నేను ఒక వేరే ప్లాన్ వచ్చింది, ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, ఇక 196 ఉన్నాయి. సో ఈ ఐడికి వచ్చేసి $54.16 రిలీజ్ అవుతుంది ఎవ్రీడే. ఈ ఐడికి వచ్చేసి $54.16 రిలీజ్ అవుతుంది. సో ఈ రోజు రేపటి నుంచి వెళ్ళి మళ్ళీ $1 పెరుగుతుంది ఇక్కడ, అంటే 0.90 పెరుగుతుంది. ఓకే, రెడీ. ఇప్పుడు సెల్ఫ్ ఇప్పటిదాకా చేసిన మనము వేరే ఐడి నుంచి ఇది కింద ఐడికి చేసాం. ఇప్పుడు ఈ ఐడికి చేస్తున్నాం, ఒరిజినల్ ఐడికి సెల్ఫ్ చేస్తున్నాం కనుక సెల్ఫ్ కనుక. సో మీరు నేను అంటున్నట్టుగా అంటే నేనే చేస్తున్నా మీరు చేయండి అని కాదు, ఎందుకంటే ఇది పైసలతో కూడుకున్న పని. తక్కువైనా ఎక్కువైనా డబ్బులు ఉండాలి కానీ క్వశ్చన్ వేయడం జరుగుతుంది. బట్ అది కాదు, అది కూడా కరెక్టే. బట్ ఏది ఏమైనా ఇంకో బిజినెస్ లో పోతురుగా చాలా మంది. మరి అక్కడ కూడా డబ్బులు పెడితేనే కదా సార్ డబ్బులు, అక్కడ కూడా వట్టి కత్తలేవు సార్. అక్కడ కూడా రిఫర్ అవసరమే, అక్కడ కూడా లెవెల్ పెంచుకోవడం అవసరమే. కొన్ని సిస్టమ్లు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక డివైస్ ఒకటే అంటే 4 ఐడీలు వేయాలంటే 4 మొబైల్ ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. అక్కడ ఒక డివైస్ అంటే ఒక మొబైల్లో ఒకే ఐడి, అది యాక్సెప్ట్ చేయదు, ఐపీతో ఉంది. అది ఒకటి మంచి పని చేశాడు వాడు. ఓకే, చూడండి ఇక్కడ 196 ఉంటే మనం 100తో ఎల్లుబడి చేసుకున్నాం. సో ఇక్కడ రేపటి నుంచి ఏమవుతుంది సార్, 54.6 జాగలో
మనకి 55 వస్తుంది సార్. ఓకేనా. సో ఇక్కడ అయింది లేదు కూడా ఇప్పుడు మనం చూసుకుందాం ఒకసారి. మరి ఎర్లీ బర్డ్ ఆఫర్కు ఎలిజిబుల్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకే వ్యూ. సో ఎక్కడైనా అంతే సార్, మీరు ఏ సిస్టమ్ కైనా వెళ్ళండి, వితౌట్ మనీ ఏది జరగదు. చూడండి ఇక్కడ మనం రిఫర్ టీంలో ఇందాక 2 ఐడియాలు చూసాం. సో అది వెళ్ళిపోయింది, ఎగ్జిక్యూట్లోకి వెళ్ళిపోయింది. ఇందాక ముందేమో ఎలిజిబుల్ ఉండే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ సారీ స్క్రీన్ షేర్ ఆఫ్ అయింది కదా సార్ అనుకోకుండా. ఓకే ఒక్కసారి ఉండండి, టైం అయిందని చెప్తుంది సార్. 8:30 అయింది, స్క్రీన్ షేర్ ఆఫ్ అయింది. మీరు చూడండి సార్ ఇక్కడ 8:30 అంటే 11 అన్నమాట. ఓకే ఇప్పుడైతే నేనే లెఫ్ట్ అయ్యాను, ఎందుకంటే ఒకసారి స్క్రీన్ షేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకోసారి స్క్రీన్ షేర్ అందరికి కనబడదని. సో 8:30కి కరెక్ట్ గా ఆ స్క్రీన్ షేర్ కూడా ఆగిపోయింది. అంటే చెప్తుంది అనమాట మనకి ఎట్లుంటే యూనివర్స్ కనెక్ట్ అనమాట, అది టైం అయింది అని చెప్తుంది అనమాట. ఓకే హింట్ ఇస్తుంది మనకు ముందుగానే. సో ఎనివే చూడండి మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేశాను మీకు. చూడండి ఇక్కడ ఇందాక మనము 100 అయితే ఉందో చేసామో అది ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ అయిపోయింది. అంటే ఎలిజిబుల్ లోకి చూడండి ఇక్కడ ఎలిజిబుల్ నుంచి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్ళిపోయింది. సో అలాగే ఇక్కడ టోకెన్ ఫార్మ్ క్లిక్ చేస్తే మనం ఓన్ చేసామో లేదని చూస్తే ఎస్ ఇక్కడ పడుతుంది సార్. ఇప్పుడు టైం చూడండి 17.29. అంటే సిస్టమ్ టైమింగ్ మనకి ఇక్కడ 8:29 అంటే 17.29 అర్థం. అంటే 11 గంటలని అర్థం. అంటే మనకు రాత్రి 10 గంటల 10:59 అన్నట్టు 17.29 అంటే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ డే 1 డే 0.7%. ఓకేనా. సో ఈ విధంగా మనం అందరం కూడా ఇలా మీ యొక్క ఇదిని బట్టి వాల్యూని పెంచుకుంటూ వెళ్ళడమే ఇప్పుడు ముఖ్యమైన పని. ఓకేనా. విత్డ్రావల్ మనము రావట్లేదు, ఎందుకు రావట్లేదు, మనం క్వశ్చన్లు వేసుకుంటే మనం ఈ సిస్టంలో సర్వైవ్ కాలేము, అంటే ఇందులో ఉండలేము. ఇందులో ఉండలేము కదా, నెగిటివ్ అయిపోతాము. ఓకేనా, మంచి అనిపించదు. అందుకని సో ఎనీవే మనం మాట్లాడుతూ కూడా మరి మంచి ఎర్లీ బర్డ్ కూడా మనం చేసుకోవడం జరిగింది. సో చూడండి ఇక్కడ ఎర్లీ బర్డ్ అనేది ఎంత జరిగిందంటే రిఫరల్లో 10,400. ఓకే కింద మనం బిజినెస్ తీసుకొచ్చాం, ఈ ఐడికి 10,400. సో మనం ఎంతతో చేసుకోవాలి, 5,200 చేసి ఉండాలి. ఓకే చేసాం 5,600 చేసాం. బట్ 400 అనేది ఎక్స్పైర్లో చూడండి, ఎక్స్పైర్లో ఉండిపోయింది, ఎక్స్పైర్ అయిపోయినాయి అవి. అంటే మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఎర్లీ బర్డ్కి కానీ యూటిలైజ్ చేసుకోవాలి అని అర్థం. ఎక్స్పైర్ అంటే సో ఇట్లా 5,200కి ఎర్లీ బర్డ్ నడుస్తుంది అని అర్థం అవుతుంది మనకి ఇక్కడ ఇది చూస్తే. ఓకేనా. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మరి ఇప్పుడు మాట్లాడచ్చు, మీరు ఏదైనా మాట్లాడాలంటే 1 or 2 minutes తీసుకుందాం, మాట్లాడదాం. ఓకేనా. సో ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. ఎస్ సార్ చెప్పండి సార్. సార్ రాజేష్ సార్ నమస్తే అండి, మనీ మార్నింగ్ అంతే. ఎస్ సార్ చెప్పండి సార్. నమస్తే సార్. సార్ ఏదైనా కూడా మీరు మీ నుంచి మేము వినేది చాలా మంచి వండర్ఫుల్ విషయాలు చెప్తారు సార్. చాలా యువర్ రియల్లీ గ్రేట్ సార్, సూపర్ విషయాలు చెప్తారు. ఇప్పుడు ఏంటంటే సార్, ఒకటి మన ఇంట్రెస్ట్ ఎలా ఉందన్న దాన్ని బట్టి ఎవరైనా కూడా ఒక విషయం అనేది అర్థమవుతుంది సార్. ఒక స్టూడెంట్ అనేది స్కూల్కి వెళ్ళకపోతే స్టూడెంట్ పాడవుతుంటాడు, టీచర్ అనేది కరెక్ట్ లేకపోతే ఇన్ని స్టూడెంట్స్ కూడా ఖరాబ్ అయిపోతాడు. ఏదైనా కూడా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ ఉండాలి సార్. లీడర్ కి, అప్లైన్ కు, డౌన్ లైన్ అనే వ్యక్తులకి అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ ఉండాలి సార్. ఈ అండర్స్టాండింగ్ అనేది తప్పిపోతే బిజినెస్ ఇక్కడ చెప్పిన పర్సన్స్ కి అర్థం కాదు, చెప్పాలనుకున్న పర్సన్స్ కూడా కరెక్ట్ బిజినెస్ అనేది చెప్పలేకపోతాడు. సో నా యొక్క విశేషం ఏంటంటే సార్, ఏదైనా కూడా ఒకటి వండర్ఫుల్ గా హార్ట్ఫుల్ గా చేయాలి సార్. ఏదైనా ఒక విషయం మనం చేస్తున్నాం అంటే, ఒక పని చేస్తున్నాం అంటే హార్ట్ఫుల్ గా చేయాలి. హార్ట్ఫుల్ గా చేసినప్పుడే మనం ఆ పని అనేది 100% కరెక్ట్ చేయగలుగుతాం సార్. హార్ట్ఫుల్ గా చేయకపోతే సార్ మనం ఎంత పని చేసినా కూడా అది జీరోనే సార్. ఏదైనా కూడా మనం చెప్తే అంటే అవతల వ్యక్తులు ఎంత చెప్తున్నాను కాదు, దానిలో ఎంత క్లారిటీ ఉందనేది తీసుకోవాలి సార్. దానిలో ఏంటి డెప్త్ ఏంటి, వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, మనం మీటింగ్ కండక్ట్ అవ్వాలి. చెప్పే పర్సన్ ఏంటంటే
ఇమీడియట్లీ ఐడియా అనేది వేయద్దు సార్. ఏదైనా మనం వాళ్ళని రెగ్యులర్ ఒక 5-6 రోజులు మీటింగ్ రప్పియాలి. మీటింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఆ యొక్క పర్సన్ అనేది ఆ పర్సనే వచ్చేస్తాడు, మనం చెప్పాల్సిన పని లేదు. అదే సార్ నా యొక్క విశేషాలు. సూపర్ సార్, మీ నుంచి మంచి మంచి మెసేజ్లు వింటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి విషయం. ఎందుకంటే అంతే కదా సార్, ఎందుకంటే మనము ఇప్పుడు కొత్త వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేసుకునే వాళ్ళకి మీటింగ్ విషయాన్ని కూడా నేను గత కొన్ని రోజుల నుంచి ఈ విషయాన్ని యాడ్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ కు మనము ఇంతకుముందు మన ఆలోచన విధానం డిఫరెంట్ ఉండే. ఎందుకంటే ఓకే మనతో ఫస్ట్ జాయిన్ అయితే అవ్వండి, లేకపోతే వాళ్ళు రిఫర్ అయితే అవ్వండి, లేకపోతే వాళ్ళు సైన్ అప్ అయితే అవ్వండి, అయిన తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని మనం అనుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టైం, అంటే నీకు టైం ఉందా మీటింగ్ అటెండ్ అవ్వడానికి, ఉంటేనే ఉన్న సిచ్యువేషన్ లో అనమాట సార్. మళ్ళీ మారుద్ది చెప్పలేం, ఎందుకంటే సిస్టమ్ చేంజెస్ అయిన తర్వాత వాడికి నిన్న ముగ్గురు చెప్పండి సార్. సార్ నిన్న ముగ్గురు పర్సన్లు నాకు కాల్ చేసింది సార్. నిన్న ముగ్గురు పర్సన్లు కాల్ చేశారు. అదే నేను కర్ణాకర్ పీవీసీ మెటా చేస్తున్నమాట, మాకు కూడా చేయండి అంటే నేను వాళ్ళకి చెప్పాను, అన్నా మీతో పైసలు పెట్టించుడు నాకు పెద్ద పనేం కాదు, ముందు మీరు మీటింగ్ కి రండి, మీటింగ్ కి వస్తే నేను ఆ బిజినెస్ అనేది మీకు చెప్తా. లేదు మీరు మీటింగ్ మీరు ఉన్నావు కదా అదే అంటే వద్దన్నా, నీకు ఈ బిజినెస్ వద్దు, నీకు ఈ బిజినెస్ వద్దు సార్. అలా కాకుండా కూడా ఒకవేళ ముందు రాకున్నా కూడా విషయం ఏంటంటే సార్, ఈ మీటింగ్ లో మీరు ఒకవేళ మీరు ఇందులో ఈ బిజినెస్ చేయాలనుకుంటే మీటింగ్ కు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, మీకు టైం ఉంటుందా అని కూడా అనొచ్చు సార్. ఇట్లా కూడా అనొచ్చు అట్లా. ఎందుకంటే సో వాళ్ళు అలాంటి టైంలో కొన్నిసార్లు అరే మాకు రోజు టైం ఉండదు అనొచ్చు. అంటే రోజు టైం ఉండకపోతే సార్ మరి వీక్లీ మరి 3-4 రోజులు అటెండ్ అవ్వగలుగుతారా అని ఇట్లా కూడా మనం అడగచ్చు. అది కూడా లేదు అంటే మాత్రం సార్ మరి ఈ మీటింగ్ లో మీరు ఈ బిజినెస్ లో మీరు మనీ సంపాదించుకోవాలనుకుంటే మాత్రము మరి మీటింగ్ అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఒక విషయం వేయాలి. అట్లా అనమాట. అట్లా ముందే మీరు చెప్పాను సార్, అలానే చెప్పాను. ఎస్ సార్, ఎస్ సార్, ఈ విధంగా చెప్పాలి సార్. మంచి విషయం చెప్తున్నారు మీరు. అలాగే నేను చెప్పాను, నేను అదే చెప్పాను. అవును సార్, లయబిలిటీ చెప్పాను సార్, అదే చెప్పాను. ఏంటంటే కనీసం సిస్టమే లయబిలిటీ పెట్టుకోవట్లేదు అన్నప్పుడు మనం ఎందుకు అదే అంటే ఒకరి బరువు బాధ్యతలు తీసుకోకూడదు అనమాట మనం. అదే వాళ్ళు ఆ పర్సన్స్ ఏంటంటే వేరే బిజినెస్ లో అమౌంట్ పెట్టారు సార్, అమౌంట్ పెట్టి ఓడగొట్టుకున్నారు సార్. బిజినెస్ గురించి కరెక్ట్ వినలేదు సార్. ఆ పర్సన్స్ జూమ్ మీటింగ్ లకు రాలేదు, ఆ పర్సన్స్ వినలేదు, ఏం లేదు సార్, ఏం తెలియదు, ఏం చేయదు. ఆ బిజినెస్ లో అమౌంట్ పెట్టారు, మళ్ళీ అమౌంట్ వాళ్ళతో పెట్టించి మళ్ళీ అది చేయాలంటే నాకు మనసు ఒప్పలేదు సార్. నేను ఏమంటున్నానంటే రెగ్యులర్ గా రాకపోయినా వీక్లీ 2 days అన్నా రండి. 2 days వస్తే మీకు ఒక మ్యాటర్ అనేది అర్థమవుతుంది. పీవీసీ మెటా ఏంది, టోకెన్ ఫార్మింగ్ ఏంది, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏంది, మనము సపరేట్ మనము అంటే టోకన్లు కొన్ని ఒక వ్యాలెట్ లో పెట్టుకుంటాం, దాని గురించి ఈ యొక్క విశేషాలు అనేది నీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీక్లీ 2 times అన్నా రండి అంటే ఆ టైం కూడా లేదు, మాకు అవసరం లేదు, నా అమౌంట్ పెడుతున్నాం అంటే ఆ అమౌంట్ కి అర్థం ఉండదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక విశేషం ఉంటేనే మీకు మేము చెప్పగలుగుతాం. ఆ విశేషం అనేది మీకు అర్థం కాకపోతే మేము ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. ప్రతిదీ మమ్మల్ని అడిగితే అంటే ఆ మీటింగ్ లో ఇంటే నీకు బాగుంటది అని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది సార్. అది చెప్పాను. వాళ్ళు కూడా వస్తారు త్వరలో, రమ్మంటేనే వాళ్ళు ఊకునే వ్యక్తులు కాదు సార్, ఊకునే వ్యక్తులు కాదు, వస్తారు. నేను వాళ్ళని రప్పిస్తాను, మీటింగ్ రప్పిస్తాను, మీతోనే చెప్పిస్తా సార్, మీతోనే మాట్లాడిస్తా ఆ పర్సన్స్ తో. కాశీ వెంకటేశ్వర సార్ ఇక లాస్ట్ ఫైనల్ కాశీ వెంకటేశ్వర సార్ మాట్లాడిన తర్వాత మనము ఎండింగ్ లోకి వెళ్దాం. కాశీ వెంకటేశ్వర సార్ మీరు ఇందాక ముందు ఎంటర్ చేశారు, వెల్కమ్ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అవకాశం ఇచ్చింది. ఎస్ సార్, నమస్తే సార్. ఇందాక మన వెంకటేష్ గారు మాట్లాడితే ఎంతమంది ఉన్నారు మీటింగ్ లో, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, డల్ గా ఉన్నారు అది అంటే గత 3 నెలల నుంచి అప్డేట్స్ లేకపోవడం వల్ల డల్ గానే ఉన్నారు సార్. అయితే వాస్తవంగా సార్ ఉదయం మన రిచ్ భారత్ మీటింగ్ కానీ ఈవినింగ్ ఈ మీటింగ్ లేకపోతే ఈ ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అసలు పీవీసీ మెటా గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసి.
అసలు వాస్తవే సార్. అదే నేను చెప్పేది మాత్రం 100% వాస్తవం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ 2 మీటింగ్లు ఉండడం వల్ల ఈ పీవీసీ మెటా గురించి మాట్లాడుకోవడం కానీ, సిస్టమ్ గురించి మనం ముందుకెళ్ళడం కానీ జరుగుతుంది సార్. ముందుగా మీకు శంకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే సపోర్ట్ గా ఉన్న మన లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. అయితే సిస్టమ్ కూడా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలని నేను అలా, ఎందుకంటే సార్ ఇప్పుడు 100 సీడ్ ఫండింగ్ లో 100 ఎట్లా ఉందంటే అది దాని గురించి మీరు ఇప్పుడు మాట్లాడకండి, ఎందుకంటే నేను ముందే చెప్పాను. అందుకని చెప్పి నేను స్టార్టింగ్ లో మీరు వినకపోవచ్చు. ఏంటంటే సార్ అది జస్ట్ ఒక ట్రయల్ వేస్తున్నారు వాళ్ళు, ఒక ట్రయల్ అన్నమాట. సో ఈ ట్రయల్లో ఎప్పుడు కానీ మీరు సార్ లాస్ట్ మూమెంట్ లో మీరు ఒక గత 6-7 నెలలు చూడండి. మీరు ఎప్పుడైనా విత్డ్రాల్ ఆగిన తర్వాత ఏదైనా స్టార్ట్ అవుతే ఆ టైంలో తక్కువగా విత్డ్రాల్ ఉంటుంది, ఛార్జ్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తారనమాట ఆ ట్రయల్ ని. సో అలాంటి టైంలో మనం ఇప్పుడు ఏంటంటే నన్ను అడిగితే అంటే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ చేయకపోవడం బెటర్ అని నేను అనుకుంటాను. అదే సార్, ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఇచ్చిందే కదా, ఇది కొత్తగా ఇచ్చే అప్డేట్ ఏం కాదు కదా సార్. అట్లా కాదు కానీ కాకపోతే సిస్టమ్ ఒక ఆలోచన ఉంది సార్. సిస్టమ్ లో ఏంటంటే పూర్తిగా నేను చెప్పలేను కానీ కొన్ని ఆలోచనలు ఉన్నాయి సిస్టమ్ లో. ఇప్పుడు ఈ బిఎన్బిలకి సిస్టమ్ బిఎన్బిలకి వ్యాపారం చేస్తుంది, బిఎన్బిలు తీసుకుంటుంది సార్. ఏమంటాం కదా ఒక సామెత ఉంది సార్, నూతిలో వడ్డని మీద 100 రాళ్ళంట అన్నట్టుగా ఒక సామెత ఉంది అనమాట. అలా బయట వాళ్ళ సంగతి చెప్తున్నారు, బయట వాళ్ళు అలా ఇంకో మాట కూడా అన్నారు. ఆ మాట అంటే మళ్ళీ మనం అంటే అన్న మాటలు మనం చెప్పలేము. పావుగని తన గొడ్డలనే తిన్నట్టు మన సభ్యుల్ని ఇబ్బంది పెడుతుంది. అవునవును అలా అంటారు సార్. అది కాకుండా నాతో కూడా చాలా మంది కాల్ కూడా చేస్తారు సార్. కాల్ చేసి కూడా వాళ్ళు కొంతమంది నన్ను డైరెక్ట్ కూడా అంటున్నారు సార్, మీరు మీటింగ్ చేస్తున్నారు ఎందుకు, అది అయ్యేది లేదు పోయేది లేదు అని కూడా అంటారు సార్ నాకు. బట్ ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్పను వాళ్ళకి. నేను ఏం చెప్పాలో నాకు చెప్పి వదిలేస్తాను అనమాట. అవన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటే కుదరదు సార్. సో మన నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. సో ఏ సిస్టర్ చేసుకుంటున్నారో చేసుకోండి సార్. ఎవరిని మనము ఇప్పుడు ఇంతకుముందు నేను సార్ ఇది తప్ప మీరు ఇంకోటి చేయకండి అని బల్లగుద్ది ఇక్కడ చెప్పేవాడిని, అవునా కదా సార్? మీకు గుర్తుందా? నేను అలా అనట్లేదు. ఇప్పుడు ఏమంటున్నా అంటే మీకు గానీ ఒకవేళ ఖచ్చితంగా నాకు నేను ఇందులో సంపాదించగలను, నా మనీ ఎటు పోదు, ఈ సిస్టమ్ వేరే అంటే ఒక సిస్టమ్ వేరే విధంగా ముందుకు వచ్చినప్పుడు అవును నా డబ్బులు పోవు, ఇలా ఖచ్చితంగా నాకు అత్త నమ్మకం ఉంది అంటే యాజ్ యువర్ విష్ అంటున్నా. అంటే దాని అర్థం అంటే మీ ఇష్టం, చేసుకోండి. 4-5 మార్గాల్లో 10 మార్గాలు ఇది ఒక మార్గంగా పెట్టుకోవాలి, కానీ పూర్తిగా దీని మీద డిపెండ్ అయ్యేది ఉండవద్దని ప్రతి ఒక్కరికి మనం చెప్తున్నాం. ఇప్పుడు అంటే మేము ఎట్లా చెప్తున్నాం సార్, మేము చేయమని చెప్పము. మీకు అనిపిస్తే మీకు ఖచ్చితంగా అంటే ఆ సిస్టమ్ ఏదైతే మేము ముందుకు వచ్చిందో అది అందులో నేను ఖచ్చితంగా సంపాదించగలను అనిపిస్తే కనుక చేయండి, చేసుకోండి అంటున్నాం మనము. లేకపోతే దీన్ని విడిచిపెట్టండి చేయండి, లేకపోతే ఇది చేయండి ఇంకోటి చేయండి అని ఇలా చెప్పట్లేదు మనం. అలా వాళ్ళకి అనిపిస్తేనే, ఎందుకంటే వాళ్ళ మనీ సార్, అది వాళ్ళ మనీ, మనం అలా చెప్పలేము. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ పెట్టుకుంటే ఏం చెప్తున్నాము, ఇక్కడ పెట్టుకుంటే మీ మనీ లాస్ అని చెప్పట్లేదు. మీకు కాకపోతే మీ మనీ లేట్ అవుతుంది, మీకు వస్తుంది ఖచ్చితంగా, లేట్ అవుతుంది. లేట్ అంటే మరి మామూలు లేట్ కాదు, ఇక్కడ ఆ విధంగా చెప్తున్నాం. ఇట్లా అంటే ఇక్కడ మనం ఏంటంటే సార్, ఇక్కడ దీన్ని మనం ఖరాబ్ అనట్లేదు, మీరు వేరే చేస్తా అంటే అద్దు అనట్లేదు, మళ్ళీ చేసుకోండి అనట్లేదు, రెండు లేవు. అది మీ ఇష్టం, తుది నిర్ణయం మీది. లాస్ట్ ఫైనల్లీ డిసిజన్ వాళ్ళదే అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము వాళ్ళకి ఒక డిసిజన్ అంటే ఒక క్లారిటీ ఇవ్వలేకున్నాం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. వాళ్ళకి మనము ఇది కరెక్ట్ కాదు అని ఒక మార్గంలో చూపించడానికి ఇప్పుడు మనం లేము ఈ పొజిషన్ లో. ఇంకొక 2-3 నెలలు కూడా ఆ పొజిషన్ మనకు లేదు. అంటే సిస్టమ్ ఒక డిసిజన్ బయటకు వచ్చేంత వరకు కూడా అలా చెప్పడానికి లేదు ఇక్కడ. మనం ఏమంటారు సార్? అందుకే మనం ఆ ఫైనల్ ఏజెన్సీని చెప్పట్లేదు అనమాట. ఇంతకుముందు మనం ఫైనల్ చెప్పేవాళ్ళే కూడా సార్, గుర్తుందా సార్? మీరు కూడా ఉన్నారు, ఇన్ని రోజులు మీటింగ్ లో మీరు ఉన్నారు. నాన్నోడితో నేనే చెప్పేవాడిని ఫైనల్ గా, వద్దు వేరేది మనకు వద్దు అని చెప్పేవాడిని అట్లా అనమాట. అందుకని చెప్పేసి కానీ ఇప్పుడు కూడా సార్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ గడిచిన 6 నెలల్లో మన మాటలు విని కూడా వేరే సిస్టంలో కొంతమంది ఏమో చేసుకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రెండు ఉన్నాయి. అందుకని చెప్పేసి డిసిజన్ మనం ఎట్లా ఇస్తాం సార్ వాళ్ళకి? ఇంకోటి చేసుకోండి చెప్పి ఎట్లా చెప్పరా అనమాట.
అదే ఎవరి ఇక్కడ మనీకి మనం వాళ్ళే పోగొట్టుకోలేదు ఎవరి మనీకి వాళ్ళే కానీ రెస్పాన్సిబిలిటీ సార్, మనకు సంబంధం కానీ లేదు. ఇక్కడ కానీ ఒక్క నిమిషం సార్, కాశీ సార్, వెంకటేశ్వర సార్, ఇక్కడ మాత్రం మనం మనీ పోగొట్టుకోలేదు. బట్ డిలే అవుతుంది తప్ప మనం మనీ పోగొట్టుకోలేదు. ఇక్కడ పీవీసీలో మనీ పోగొట్టుకోలేదు. మీరు ఎస్ సార్, చూడండి, ఎస్ సార్. నేను అనేది సార్, అంటే డిలే అవుతుంది, లేట్ అయిన మాట వాస్తవమే. లేట్ అంటే మామూలు లేట్ కాదు, మళ్ళీ బగ్గన లేట్ అవుతుంది, కానీ మనీ మనకు పోలేదు. బట్ వేరే సిస్టంలో మనీ పోయినాయి, అది గుర్తుంచుకోండి. అట్లా అనమాట. వేరే సిస్టంలో మనం మనీ పెట్టుకొని పోయినాయి. అంటే ఈవెన్ నేను కూడా ఉన్నా సార్, నాయి కూడా పోయినాయి. బట్ సిస్టర్ల పేర్లు చెప్పండి నేను. అట్లా అనమాట. అందుకే నాకు దీని మీద నమ్మకం సార్. మీరు ఏమన్నానండి, ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఈ మనసులో మాట చెప్తున్నా, ఇప్పుడు కూడా దీని మీద నాకు నమ్మకం. అదే లేకపోతే ఒకవేళ సార్ నాకు నమ్మకం పోతే మీటింగ్ బంద్ చేయను, కానీ నేను రాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అట్లా జరగదు ఎప్పటికీ, అలా జరగదు ఎప్పటికీ. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అట్లా. ఓకేనా? సో డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు సార్. వాళ్ళు అలాగే ఉంటారు, పబ్లిక్ అనేది అట్లా ఉంటది. డోంట్ వరీ, తప్పు తీసుకోండి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ మీటింగ్స్ ఇంతే కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. షూర్ సార్. ఎందుకంటే సార్ ఇది నా ప్రాణం సార్, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే పీవీసీ మీటా అనేది మీకు లైవ్ లో నేను కొన్ని వ్యాలెట్లు ఇంకా మీకు చూపించట్లేదు సార్, చిన్న చిన్న వ్యాలెట్లు చూపిస్తున్నాను. సో నా సొంత వ్యాలెట్లు కూడా చాలా ఉన్నాయి. తర్వాత నాతో పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే వాళ్ళు 50-60 లక్షలతో చేసుకున్న వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్లు కూడా నేనే రన్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. సో బట్ వాళ్ళ వ్యాలెట్ నేను ఇక్కడ ఓపెన్ చేయట్లేదు, అంతే తప్ప. సో డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. ఎవరు కానీ అధైర్యపడద్దు, బట్ పేషెన్సీ అనేది ముఖ్యం సార్. ఎవరు కానీ అధైర్యపడద్దు, ఓకేనా? పేషెన్సీ అనేది చాలా చాలా ముఖ్యం సార్. సో వ్యాలెట్ ఒక వాల్యూ పెంచుకోండి. నేను పై మాటలుగా చెప్పేది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. మీరు ఎప్పటికీ లాస్ గారు, మీరు మోసపోరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అందరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికి, నమస్తే సార్. మరి మై పార్ట్నర్స్, టైం కూడా ఎక్కువ అయింది మరి. సో నేను ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి మీరు ఎవరు మాత్రం ఆలోచించద్దు. నేను గత 2 నెలల నుంచి కూడా చెప్తున్నాను మీకు, మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే నేను మాట్లాడలేదు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఈ రోజు ఫ్రైడే కనుక నేను స్టార్టింగ్ లో నేనే వచ్చేవాడిని, బట్ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ అండ్ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారని ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఎంత నెట్వర్క్ బాగుంది. సో నేను ఎలా మాట్లాడుతున్నానో చూడండి, ఈ విధంగా ఉంటుంది. నాకు టైం ఉంది అంటే మాత్రం నేను పూర్తిగా హార్ట్ఫుల్ గా మాట్లాడడానికి నేను రెడీ. ఓకేనా? సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, అందరికి నమస్తే. సో మాట్లాడిన వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. సో మళ్ళీ రేపు మనం 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటా, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటా, జై పీవీసీ మీటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీటా. థ్యాంక్ యూ సార్.